అధ్యాయం 2 అవధూత శ్రీ చివటం అమ్మ. మహాత్ములతో అమ్మ. జ్ఞానిని జ్ఞానియే గుర్తుపట్టగలడు అంటారు రమణ మహర్షి. పూర్ణ జ్ఞాన స్వరూపులైన అమ్మ గురించి ఇతర మహాత్ములు ఏమన్నారో అన్నదే మనకు కొలబద్ద. ఎందుకంటే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నట్లు మనం అజ్జులం కనుక మన నిర్ణయాలు కూడా లోపభూయిష్టముగానే ఉంటాయి. కాబట్టి అమ్మతో ఇతర మహాత్ములు ఎలా వ్యవహరించారో, అమ్మ గురించి వారేమన్నారో తెలుసుకోవడం అవసరం. అంతేకాదు, మహాత్ములందరూ ఒకరితో ఒకరు ఏకత్వ భావాన్ని కలిగి ఉంటారు. షిరిడీలో సాయిబాబాకు 1 రూపాయి దక్షిణ ఇవ్వలేదే అని బాధపడుతున్న కార్నిక్తో నా రూపాయి నాకివ్వు అని అడిగి నాసిక్లో నరసింగ్ మహారాజు స్వీకరించారు. అలాగే సాయి ముస్లిం అన్న సంకోచంతో వారికి నమస్కరించక ఉపసాని బాబా వద్దకు వచ్చి నమస్కరించబోతే ఆయన కాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మహాత్ములు ఒకరి భక్తులను ఇంకొకరు ఎంతో ప్రేమతో ఆదరిస్తారు. ఒకసారి సాయిబాబా వద్దకు గురసిద్ధారూఢులు శిష్యులు వస్తే, ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడిక్కడకు వచ్చాడు అంటూ బాబా అందరకు పండ్లు మిఠాయిలు కొని పంచిపెట్టారు. అలానే బాబా తమ శిష్యులను ఇతర మహాత్ముల దర్శనానికి పంపేవారు. వీరందరూ ఏకకుటుంబముగా వ్యవహరించేవారు. అకలకోట స్వామి, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్, దునీవాలా దాదాగార్లు వీరిలో ముఖ్యులు. శ్రీ చివటం అమ్మ కూడా తమ సమకాలీన మహాత్ములతో ఏక కుటుంబీకులుగా వ్యవహరించేవారు. వీరందరూ శరీరాలు వేరైనా వారి కార్యకలాపాలు వేరైనా ఆంతర్యంలో ఏకత్వం కలిగి ఉండేవారు. అవధూత శ్రీ చివటం అమ్మ. 69వ పేజీ. అమ్మ మాస్టారు గారు. శ్రీ భరద్వాజ మాస్టారు గారు 1963లో బాబా వద్ద దివ్యానుభూతిని పొందిన తర్వాత బాబాను సశరీరులుగా చూడలేకపోయేనా అన్న బాధపడేవారు. కనీసం ఇప్పుడు జీవించి ఉన్న పూర్ణ పురుషుల దర్శన ఆశీస్సులైనా ప్రసాదించమని బాబాను ప్రార్థించారు. అప్పటి నుంచి వారికి అనేక మంది మహాత్ముల దర్శన ఆశీస్సులు లభించాయి. అట్టి వారిలో శ్రీ చివటం అమ్మ ఒకరు. కానీ నిశితంగా గమనిస్తే మాస్టారు గారు మనకు మార్గదర్శకులుగా ఉండడం కోసమే సాధుకుని వలె వ్యవహరించేవారని అర్థమవుతుంది. నిజమైన సత్పురుషుడు సిద్ధుడై ఉండి కూడా సాధుకుడైనట్లే వ్యవహరించాలని శాస్త్రం. వారు తమ అంతిమ శ్వాస వరకు బాబా యొక్క శిష్యులుగానే వ్యవహరించారు. శిష్యుని పొందవలసిన నమ్రత, నిరహంకారము వారిలో స్పష్టంగా గోచరించేవి. కానీ నిజానికి వారి స్థితి ఎవరికీ అంతుపట్టనిది. చివటం అమ్మ సాయిబాబాను పెద్దబాబు అని, మాస్టారు గారిని చిన్నబాబు అని అనేవారు. సాయిబాబాక బేటా అన్నారు. శ్రీ గుణవణి మహారాజు, శ్రీ గోపాలస్వామి భరద్వాజ భగవాన్ కి సమాన్ హై అన్నారు. శ్రీ సాయిని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నింపుకున్న ధన్యజీవి అన్నారు శ్రీ పూర్ణానంద స్వామి. పెద్దవారు చాలా పెద్దవారు అన్నారు శ్రీ నాంపల్లి బాబా గారు. ఋషి అన్నారు పరాట్ సింగ్ అనసూయ మాత. శ్రీ రాకిడి బాబా, నీవు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి అన్నారు. మాస్టర్ గారి నిర్వాణానంతరం రామారావు అనే శిష్యుడు విజయవాడలోని ఒక అవధూతను కలిసి మాస్టర్ గారి గురించి ప్రశ్నించగా, ఆయన సైగలతో 3 ముఖాలు కలిగిన దత్తమూర్తే శ్రీ మాస్టారు అని చెప్పారు. అంతేకాక 1969లోనే శ్రీ పాకలపాటి గురువు గారికి స్వప్నంలో శంఖచక్రధారి అయిన విష్ణుమూర్తిగా కనిపించారు. ఇంకా ఎందరో భక్తులకు కలుగుతున్న ఎన్నెన్నో అనుభవాలు కూడా వారు గొప్ప మహాత్ములని రుజువు చేస్తున్నాయి. అంతేకాక వారి రచనలు చదివినా, వారి బోధలు విన్నా, వారు ఆచరించిన అతి నిరాడంబరమైన
ధర్మబద్ధమైన జీవిత విధానాన్ని గమనించిన మనకు గురుతత్వమే వారి రూపములో అవతరించిందనిపిస్తుంది. కాబట్టి వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. అట్టి మహనీయులైన మాస్టారు గారు అమ్మను మొట్టమొదటిసారిగా దర్శించిన కమనీయ ఘట్టం ఎలా ఉందో చూద్దాం. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టారు గారు 1973 సెప్టెంబర్లో ఏలూరుకి స్పాట్ వాల్యూషన్కు వచ్చారు. అక్కడ చివటం అమ్మ గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకొని ఒక ఆదివారం నాడు అమ్మ దర్శనానికై బయలుదేరారు. 2-3 మిత్రులు కూడా అమ్మ దర్శనం చేసుకోవడానికి ఉత్సాహం చూపడంతో వారిని కూడా వెంటబెట్టుకొని తణుకు చేరి అక్కడి నుంచి కాలినడకన చివటం బయలుదేరారు. చివటం ఊరి పొలమేరకు చేరేసరికి అమ్మ రోడ్డు మీద ఎదురుగా వస్తూ వీరికి కనిపించారు. దిగంబరి అయిన ఆమెను అమ్మగా గుర్తించిన మాస్టారు గారు నమస్కరించుకోవడానికి అమ్మను సమీపిస్తుండగా అమ్మయ్యే స్వయంగా ఆ రోడ్డు మీద సాష్టాంగపడి మాస్టారు గారికి నమస్కారం చేశారు. అమ్మ లేవగానే మాస్టారు గారు అమ్మ చేతికి పువ్వులు పండ్లు సమర్పించుకొని సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన గురించి అడిగిన వారితో మాస్టారు గారు అన్నారు, అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించే అవధూతులు ఎందుకలా చేస్తారో చెప్పడం కష్టం. ఇందులో మన గొప్పతనం ఉందనుకోవటం అవివేకం అన్నారు. మాస్టారు గారు మళ్ళీ 1980 నవంబర్లో అమ్మ దర్శనార్థం వెళ్లారు. ఈసారి వారు అమ్మ వద్ద 3 రోజులున్నారు. మాస్టారు గారి రాక గురించి తెలుసుకున్న అమ్మ చాలా సంబరపడిపోయారు. ఆనాటి సంఘటనలను గూర్చి ఆ గ్రామస్తులిలా చెప్పారు. మాస్టారు గారు వస్తున్నారన్న విషయం విన్న అమ్మ ఆనందానికి అవధులు లేవు. బాబు వస్తున్నాడే, బాబు వస్తున్నాడు అంటూ ఎంతో హడావుడి చేశారు. కుటీరానికి రామాలయానికి సున్నాలు వేయించారు. కుటీరాన్ని శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టించారు. మాస్టారు గారు వచ్చే సమయానికి పెద్ద హుండాలలో స్నానానికి నీళ్లు కాగించి ఉంచారు. పిండి వంటలతో భోజనం సిద్ధం చేయించారు. అమ్మ సేవ చేసే కుమారి భాస్కరి ఇలా చెప్పారు. అమ్మకు మాస్టారంటే ఎంత ఇష్టమో, మాస్టారు గారు వస్తున్నారంటే ఊరంతా ఆనందంతో మునిగిపోయింది. ఎవరి నోట విన్నా మాస్టారు గారు వస్తున్నారు, మాస్టారు గారు వస్తున్నారనే మాటలే ఊరంతా పెద్ద పండుగ జరుపుకుంటున్నంత ఉత్సాహంగా ఉన్నారు. మాస్టారు గారు వచ్చి నమస్కరించుకున్నాక అమ్మవారికి ప్రసాదం పెట్టారు. అన్నీ కలిపి ముద్దలు నోట్లో పెట్టి తినిపించారు. తాము కొంత తింటూ మాస్టారు గారి నోట్లో పెడుతున్న దృశ్యం చూసి తీరవలసిందే. ఎన్నాళ్లకో తన చెంతకు వచ్చిన కొడుకుపై చూపే ఆప్యాయత, ప్రేమ, వాత్సల్యాలు అమ్మ చర్యలో కొట్టవచ్చినట్లు కనిపించాయి. మాస్టారు గారు మరుసటి ఉదయం అమ్మకు పూజ చెయ్యాలని సంకల్పించారు. రామాలయంలో పూజకు ఏర్పాట్లు జరిగాయి. మాస్టారు గారు అమ్మకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేశారు. నామావళి చెబుతూ అమ్మకు పుష్పాలతో పూజ చేస్తుంటే అమ్మ సాయిబాబా ఫోటోను తన ఒడిలో ఉంచుకొని ఆ పుష్పాలను బాబాకు సమర్పిస్తున్నారు. దిగంబరవధూత దత్త స్వరూపిణి అయిన అమ్మకు సాయి మాస్టారు చేసే దివ్య పూజను చూసి తీరవలసిందే. హేమత్ పంతు సాయిబాబా గురించి చెప్పినట్లు ఆ దృశ్యం కన్నులారా చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం సాధ్యం కాదు. ఒక దత్తమూర్తికి మరొక దత్తమూర్తి చేసిన ఆ దివ్య పూజ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. రామాలయమంతా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. అక్కడ కూర్చున్న భక్తులందరూ ఆనంద పార్వస్యములో ఓలలాడారు. పూజ పూర్తయిన తర్వాత అమ్మకు మాస్టారు గారు సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మ మాస్టారు గారికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కరొక్కరే వచ్చి అమ్మకు మాస్టారు గారికి నమస్కరించుకొని అమ్మ చేతితో తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఆ సాయంత్రం రామాలయంలో పూజ్యశ్రీ మాస్టారు గారు సత్సంగం జరిపారు. సత్సంగం జరుపుతున్నంతసేపు అమ్మ మౌనంగా కూర్చొని ఉన్నారు. సత్సంగం జరుగుతున్నంతసేపు అమ్మ మౌనంగా కూర్చొని వింటున్నారు. మాస్టారు గారు అక్కడ వారిని ఉద్దేశించి ఎలా ప్రసంగించారు. పూర్వజ్ఞాని అయిన అమ్మ సన్నిధిలో ఉన్నవారికి బోధించవలసినది ఏమున్నది?
అమ్మ సన్నిధిలో ఉన్న మీరెంతో అదృష్టవంతులు. మీరు చేసుకున్న పూర్వపుణ్యం వలన ఇంతటి భాగ్యం లభించింది. ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. భౌతికంగా మహాత్ముని దర్శనం లభించినా ఆయన కూడా చూడటానికి మానవాకారం కలవాడవటం వల్ల భక్తులు ఆయనను కేవలం సామాన్య మానవమాత్రుడుగా భ్రమించే ప్రమాదమున్నది. అట్టి చనువే కృష్ణుడి పరమాత్మ తత్వాన్ని అర్జునుడి మీద పదే పదే విస్మరించేలా చేసింది. అట్టు చనివే కృష్ణుడి పరమాత్మ తత్వాన్ని అర్జునుడు పదే పదే విస్మరించేలా చేసింది. ఆ కారణంగానే సాయితో చనువు అనుభవించిన శ్యామ కూడా సాయి శరీరులై ఉండగా హృదయపూర్వకంగా వారినెన్నడూ పూజించుకోలేకపోయానని, సాయి గొప్పతనాన్ని పూర్తిగా గుర్తించలేకపోయానని సాయి నిర్వాణానంతరం వాపోయాడు. అమ్మ వంటి జ్ఞానులు మన మధ్య జీవించటం ఎంతో అరుదు. వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. అమ్మ వాచ ఏమీ బోధించరు. ఆమె పరిపూర్ణ జ్ఞాని కనుక ఎవరికీ బోధించడం అనేది ఉండదు. అమ్మ మౌనమే నిరంతర బోధ. అమ్మ అప్పుడప్పుడు మామూలుగా చెప్పిన మాటలే గొప్ప ఉపదేశాలు. వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి. అమ్మ రూపాన్నే చూస్తూ ఆ రూపంలోని దివ్యత్వాన్ని చింతన చేస్తూ ఆమె ఆచరణ ద్వారా మనకందించే బోధను గ్రహించాలి. సమయాన్ని వృధా చేయకండి. తల్లికి తగ్గ బిడ్డలు కండి. మీ ఆధ్యాత్మిక భాండాగారాలను నింపుకోండి అన్నారు బాబా. అలాగే మనం కూడా అమ్మకు తగిన బిడ్డలు కావాలి. అమ్మ తాను ఆచరించి చూపిన జీవన విధానాన్ని మనం అనుసరించాలి. నన్నే కాదు, మీరెప్పుడూ ఎవరిని ఏమీ అడగనవసరం లేదు. 3వ రోజు సాయంత్రం తణుకులో పూజ్యశ్రీ మాస్టారు గారి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మ చివటంలోని భక్తులందరినీ ఉపన్యాసం వినమని పంపించారు. ఆ రాత్రి మాస్టారు గారు అమ్మ వద్ద సెలవు తీసుకున్నారు. అమ్మ మాస్టారు గారికి ప్రసాదం ఇచ్చి బయటకు వచ్చి మరీ సాగనంపారు. మాస్టారు గారు వీలున్నప్పుడల్లా చివటం వెళ్లి అమ్మ దర్శనం చేస్తుండేవారు. తమ వద్దకు వచ్చిన వారికి అమ్మ యొక్క మహోన్నత స్థితిని గూర్చి చెబుతూ అమ్మని దర్శించుకోమని చెప్తుండేవారు. మాస్టారు గారి వద్ద నుండి వచ్చిన ప్రతివారిని అమ్మ ప్రత్యేక రీతిన అనుగ్రహించేవారు. వారిని ఎంతో ఆదరించి వారికే భిక్ష తెప్పించి తానే స్వయంగా కలిపి ముద్దలు పెట్టి వారికి కడుపు నిండా తినిపించేవారు. అమ్మ ఆదరణను పొందినవారు అమ్మ వద్ద నుంచి వచ్చిన చాలా రోజుల వరకు ఆనంద పారవస్యంలో మునిగిపోయేవారు. అమ్మ మాస్టారి గారికి సత్సంగ సభ్యులకు తరచూ ప్రసాదాలు పంచేవారు. ఒక భక్తుడు అమ్మకు మాస్టారు గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతము చూపించారు. అమ్మ దానిని చదివించుకొని విన్నారు. అప్పటి నుండి అమ్మ భగవద్గీతతో పాటు శ్రీ సాయి లీలామృతాన్ని చదివించేవారు. అమ్మకు సాయిబాబా అంటే ఎంతో ఇష్టం. వారి భక్తులెంతో మంది చేత అమ్మ సాయి లీలామృతం పారాయణ చేయించారు. పూజ్య శ్రీ మాస్టారు గారు విద్యానగర్లో నిర్మిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి అమ్మ తమ ఆశీస్సులు నివ్వడమే కాక 116 రూపాయలు విరాళంగా పంపారు. అంతేకాక ఆ మందిర కుంభాభిషేకానికి తమ భక్తులను పంపించారు. పెద్దబాబు సాయిబాబాకు వెయ్యమని 2 రూపాయలిచ్చి పంపారు. విద్యానగర్లో కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో చివటములో అమ్మ శ్రీ సాయిబాబాకు పూజ చేయించారు. మాస్టారు గారిని వారి కార్యక్రమాలను అమ్మ ఎంతగా ఆదరించేవారో తెలుసుకోవడానికి శ్రీ విశ్వయ్య పంతులు గారు మాస్టారు గారికి వ్రాసిన ఈ క్రింది ఉత్తరమే ఒక ఉదాహరణ. తణుకు 17/3/81 సంవత్సరం. పూజ్య శ్రీ మాస్టారి గారి పాదపద్మములకు తణుకు నుండి విశ్వయ్య పంతులు నమస్కరించి వ్రాయినది. శ్రీ షిరిడి సాయినాథునికి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. నిన్నటి దినమున 16/3/81 సంవత్సరం సాయంత్రం మా కుటుంబ సభ్యులందరము శ్రీ 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 అమ్మగారి వద్దకు వెళితిమి. అమ్మగారి దర్శనానంతరము మా కుటుంబ సభ్యులు అందరము మనిషి చొప్పున మీ కుటుంబ సభ్యుల
శిష్యుల అందరి నమస్కారములు శ్రీ 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 అమ్మగారికి అందచేసితిమి. అమ్మగారి ఆనందమును ఆ సమయమున అవధులు లేవు. అక్కడికి వచ్చిన సత్సంగ సభ్యులు అందరితో శ్రీ 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 అమ్మగారు చూడండి, భరద్వాజబాబు నాకు నమస్కారములు చెప్పారట అని పకపక ఆనందముతో పరవశించిపోయిరి. తర్వాత నేను తీసిన ఫోటోలు శ్రీ శ్రీ అమ్మగారికి ఇచ్చాను. అమ్మ ఫోటోలో బాబాగారి ఫోటోను, మందిరం ఫోటోను చూచి కళ్ళకద్దుకునిరి. ఇక్కడ సత్సంగ సభ్యులకందరికీ ఆ ఫోటోలు దించి చూడండ్రా. ఇక్కడ సత్సంగ సభ్యులందరికీ ఆ ఫోటోలు అందించి చూడండ్రా. మనం అక్కడికి వెళ్ళకపోయినా బాబు ఫోటోలు వచ్చాయి. అమ్మో, బాబు ఇంత పెద్ద మందిరం కట్టించాడా, చాలా బాగుంది అని చెప్పిరి. తర్వాత మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరము తమరు ఇచ్చిన రూపాయి నాణ్యములను అమ్మ చేతికిచ్చితమే. అప్పుడు అమ్మ అమ్మో చూడండిరా, బాబు పెద్దవాడి దగ్గర నుంచి చిన్న బాబు దాకా మనిషికి 3 రూపాయలు ఇచ్చారు. అమ్మా మీరు అందరూ ఈ రూపాయలు పూజలో ఉంచుకోండి, ఖర్చు పెట్టకండి అని అనుజ్ఞ ఇచ్చిరి. తర్వాత అక్కడ 12వ తేదీన జరిగిన ఉత్సవ విషయములు అన్నయూ ఒక్కొక్క విషయం శ్రీ అమ్మగారికి చెప్పగా అమ్మ అమితానందంతో ఉప్పొంగిపోయారు. నిజం చెప్పాలంటే చంటి పిల్లలకు మనం వాళ్ళకి ఇష్టమైన వస్తువులు చూపించితే వాళ్ళు ఏ రీతిగా చంకలు ఎగరవేచి ఆనందంతో పరవశించిపోతారో ఆ రీతిగా అమ్మగారు చంకలు ఎగరవేచిన రీతి చూచిన మాకు వడలు గగ్గుర్పొడిచినది. బాబు చాలా కష్టపడ్డారయ్యా, మన సుధీంద్రబాబు భరద్వాజబాబు ఒక్కటేనమ్మా అని పలికిరి. తర్వాత మేము ఒక్కొక్కరము దత్తసాయి ఫోటోను, మీ ఫోటోను శ్రీ అమ్మగారికి ఇవ్వగా ఆ ఫోటోలను కళ్లకు అదుముకొని అక్కడ ఉన్న సత్సంగ సభ్యులు అందరికీ ఆ ఫోటోలు చూడమని అమ్మ పలికి దత్తసాయి ఫోటోలోని సాయిబాబాను అమ్మ చాలా మెచ్చుకునిరి. అయ్యో, ఇటువంటి ఫోటోలు ఇక్కడున్న వాళ్లకు కూడా తేలేకపోయారా, తీసుకురావలసిందండి అని పలికిరి. తర్వాత మీరు మా అందరకు ఇచ్చిన ప్రసాదాలలో మా చెల్లెలికిచ్చిన పొట్లం తీసుకుని చించి అందులోని ఊదిని ప్రసాదమును అందరికీ పంచమనరి. తర్వాత అక్కడ చేరిన భక్తులందరి చేత హరే రామ 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 హరే హరే అను నామజపం 5 నిమిషాలు చేయించి హారతి ఇప్పించి ప్రసాదమును అమ్మగారు స్వయంగా ఇచ్చిరి. మాస్టర్ గారండి, ముఖ్యమైన విషయం ఏమిటంటే 12వ తేదీన ప్రారంభోత్సవం నాడు మా భాస్కరం అక్కను అమ్మ తన దగ్గరే ఉంచుకొని బాబా పూజ జరిపించుతూ అక్కడకు చేరిన సత్సంగ సభ్యులతో 12వ తేదీన విద్యానగర్లో 7-8 గంటల మధ్య బాబా పటం ఊరేగించుతున్నట్లుగా ఇక్కడ చెప్పటములో అమ్మ చెప్పారట. తర్వాత మీరు పీటల మీద కూర్చున్నట్లుగా, శిఖరమునకు పసిడి కుండలు పెడుతున్నట్లుగా, పలానా టైంకి అన్న సమారాధన జరుగుతున్నట్లుగా చెప్పారట. మేము ఇంటికి వచ్చిన తర్వాత మాతో యోచించగా సరిగా మేము చెప్పిన టైమింగ్స్, అమ్మ చెప్పిన టైమింగ్స్ ఒకే రీతిగా ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిని బట్టి ఆలోచించగా శ్రీ శ్రీ అమ్మగారు విద్యానగర్ ఉంటారని మా కుటుంబ సభ్యులు అందరము అనుకున్నాము. ఆ జగజ్జననికి తెలియనిదేమీ లేదని వ్యక్తమవుతున్నది. ఇట్లా జరిగిన తర్వాత మీకు సంగతులన్నీ వెంటనే లెటరు వ్రాయాలనిపించింది. ఎందుచేతనంటే మరలా అమ్మ పలికిన పలుకులు నాకు జ్ఞాపకం ఉండకపోవచ్చునను ఉద్దేశముతో ఈ లెటరు వెంటనే వ్రాస్తున్నాను. అక్షరదోషములు దయతో మన్నించ ప్రార్థన చిత్తగించవలను. ఇట్లు మీ శిష్యుడు విసయ్య పంతులు. 17/3/81 సంవత్సరం. పూజ్య శ్రీ మాస్టారు గారు ఒకసారి కుటుంబ సమేతంగా అమ్మను దర్శించారు. అమ్మకు పూజ్య మాస్టారు గారి దంపతులు మాస్టారు గారి పుత్రిక వేదవతి పూజ చేసుకున్నారు. మాస్టారు గారిని, వారి శ్రీమతి గారిని, వారి పాపను ఎంతో ప్రేమ వాత్సల్యాలతో ఆదరించారు. పాపకిష్టమైన వంటకాలు దగ్గరుండి వండించి పెట్టారు. మాస్టారు గారి శ్రీమతి గారికి కూడా తమ స్వహస్తాలతో అన్నం తినిపించారు.
అమ్మ తమ భక్తులతో మాస్టారు గారి గురించి ఎంతో గొప్పగా చెప్తుండేవారు. ఒకసారి మాస్టారు గారి గురించి తమ భక్తులతో చెప్తూ, అమ్మ, ఈ బాబుకి ఎంత జీతం వస్తే అంత పైసా పెట్టు ఉరుకులు అన్నారట. అంటే మాస్టారు గారికి వచ్చే జీతమంతా దాన ధర్మాలకు, సాయి సేవలో దేశమంతా తిరగడానికే సరిపోతుంది అని. నిజానికి మాస్టారు గారు ఒక్క పైసా కూడా రేపటికని దాచుకోలేదు. ఎంతమంది విద్యార్థులకు, అర్ధార్థులకు రెండో కంటికి తెలియకుండా దానం చేసేవారో. ఈ గుప్తదానాలన్నీ అమ్మకు తెలియడమే ఆశ్చర్యం. అంతేకాదు, మాస్టారు గారికి పుత్రుడు జన్మించబోతున్నాడని కూడా అమ్మ ముందుగానే చెప్పారు. విద్యానగర్ కుంభాభిషేకానికి వెళ్లి వచ్చిన లక్ష్మీ గారు అమ్మతో మాస్టారు గారు శ్రీమతి గర్భవతి అన్న సమాచారం అందిస్తూ, అమ్మ, సాధువులకు పిల్లలేంటమ్మా అన్నారట. అప్పుడు అమ్మ వ్యాసుడికి సుకుడుట్టినట్టే అన్నారట. ఆ విధంగా మాస్టారు గారి బాబు ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ జననాన్ని అమ్మ ముందుగానే వెల్లడి చేశారు. అంతేకాక అమ్మగారికి 5వ నెలలో చలిమిడి, పటికి బెల్లం, చీర పంపించారు. విద్యానగర్ సాయి మందిర కుంభాభిషేకం సందర్భంగా ప్రచురించబడిన సద్గురు దర్శనము అనే సంచికను అమ్మకు చదివి వినిపిస్తుంటే, అమ్మ, బాబు ఎంత తిరిగాడే, ఎంత కష్టపడ్డాడే, ఎన్ని విషయాలు సేకరించాడే అన్నారు. ఆ సంచికలో ప్రచురించబడిన అమ్మ గురించిన వ్యాసం చదువుతుంటే అమ్మ అక్కడ నుంచి లేచి బయట అరుగు మీద కూర్చొని, వసే ఎర్రమంగి, ఇవన్నీ నువ్వు మూసావటే అన్నారు. నిజానికి ఆ వ్యాసంలోని సంగతులన్నీ మంగమ్మగారి ద్వారానే తెలిసాయి. మాస్టారు గారు చివటం వెళ్ళినప్పుడల్లా అమ్మ సన్నిహిత భక్తులతో అమ్మ దినచర్యను, సంభాషణలను, అమ్మతో వారికి గల అనుభవాలను ఎప్పటికప్పుడు వ్రాసి ఉంచమని చెప్పేవారు. అమ్మ ఎవరు తమ చరిత్రను వ్రాస్తామని అడిగినా వద్దనేవారు. ఒకసారి కట్టం సత్యం గారు అమ్మనిలా అడిగారు, మా ఊరిలోని వారొకరు స్వామి శివానంద మొదలైన వారి చరిత్రలు వ్రాశారు. మీ చరిత్ర కూడా వ్రాయాలంటున్నారు. మీరు చెబితే వ్రాస్తారట. నన్ను అడగమన్నారు. దానికి అమ్మ, నాకు చరిత్ర ఏముందని, వారంతా మహాత్ములు, నాకు ఏమి తెలుసని, ఏమి చేశానని, అయినా వెనక జరిగిన చరిత్రంతా మరలా గుర్తుకు తెచ్చుకొని చెప్పడం ఎప్పుడో కక్కిన కూడు మరలా తిన్నట్లే. వారలా అడుగుతూ ఉంటారు. నాకు తెలియదని ఊరుకో, నాకు చరిత్ర వద్దు, ఏమీ వద్దు అన్నారట. అటువంటి అమ్మ పూజ్యశ్రీ భరద్వాజ మాస్టారు గారికి మాత్రం తమ చరిత్రను వెల్లడించడానికి అనుజ్ఞ ఇచ్చారు. అసలు మాస్టారు గారు అమ్మను దర్శించడంలోనూ ఆంతర్యమే అదేనేమో, ఎవరికి తెలుసు. అవధూత శ్రీ చివటం అమ్మ, 2వ అధ్యాయం, 76వ పేజీ, 1వ భాగం సంపూర్ణం. అవధూత శ్రీ చివటం అమ్మ, అమ్మ ఇతర మహాత్ములు, 3వ అధ్యాయం, 77వ పేజీ. శ్రీ మలయాళ స్వామి వారు ఒక ఉపన్యాసంలో అమ్మ గురించి ప్రస్తావిస్తూ అమ్మ పూర్ణావధూత అని చెప్పారు. చివటములో మలయాళ స్వామి ఆశ్రమం ఉంది. అందులో శ్రీ బాలబ్రహ్మానంద స్వామి అనే స్వాముల వారు ఉన్నారు. అమ్మ బాలబ్రహ్మానంద స్వామి గురుబంధువులు. అమ్మ వారి ఎడల ఎంతో గౌరవం చూపేవారు. ఆ స్వామి అమ్మ గురించి ప్రస్తావిస్తూ, అమ్మ అంటే ఏమనుకున్నారు, అమ్మ పరమహంస, అమ్మకు సాటి ఎవరూ లేరు అన్నారు. అమ్మవారిని తమ్ముడు అని సంబోధించేవారు. ఆ స్వామి తర్వాత పక్షవాతం వచ్చి బాధపడుతున్నప్పుడు అమ్మే స్వయంగా వారి మలమూత్రాదులు కడిగి సేవ చేసేవారు. బ్రహ్మానంద స్వామి ఒకసారి కట్టాం సత్యంగారితో, నీవు అమ్మను వదలకు, అమ్మ సామాన్యమైనది కాదు. అమ్మ సంగతి అమ్మ సమాధి అయిన తర్వాత కానీ మీ అందరికీ తెలియదు. అమ్మను మాత్రం వదలకు అన్నారు. అమ్మగారు గురువు శ్రీ సాధురాం బాబాజీ. ఒకసారి సాధురాం బాబాజీ అమ్మకు తలంటి స్నానం చేయిస్తూ, అమ్మ నాకంటే పైమెట్టులో ఉంది అన్నారు. అమ్మ సాధురాం బాబాజీ నిర్వహించే గురు పూజలకు వెళ్లేవారు.
ఇలా 3 సంవత్సరాలు వెళ్ళి తర్వాత మానేశారు. సాధురాం బాబాజీ వారి గురువు కొత్తలంక యోగి గారు. అమ్మ కొత్తలంక యోగి గారిని కూడా దర్శించేవారు. వారి సన్నిధిలో అమ్మ మౌనంగా కూర్చున్నారట. ఒకసారి అమ్మ మరికొందరితో కలిసి ముమ్మడవరం బాలయోగి గారి దర్శనానికి వెళ్లారు. శ్రీ బాలయోగి గారు అతి చిన్న వయసులోనే ఒక భూగృహంలో తపస్సుకు వెళ్ళిపోయారు. వారు ఆహారం ఏమీ తీసుకునేవారు కాదు. ఒక్క శివరాత్రి రోజు మాత్రం భూగృహం నుంచి బయటకు వచ్చి అందరికీ దర్శనమిచ్చేవారు. అమ్మ దర్శించే నాటికి బాలయోగి గారు తపస్సులో కూర్చొని సుమారు 2 లేక 3 సంవత్సరాలు అయిందట. అమ్మ వారి తొడపై తన శిరస్సు నుంచి సమాధి స్థితిలో చాలాసేపు గడిపారు. వారేమీ మాట్లాడుకోలేదు. అమ్మ, మావుడూరి బుచ్చమ్మ గారు, మాల పిచ్చమ్మ గారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో వ్యవహరించేవారు. వీరు ముగ్గురు కలిసి శ్రీ కనకయ్య గారింట్లో ఒకరోజు భిక్ష చేశారు. అక్కడ అమ్మ ఏమీ తినకపోతే ఏమీ తినలేదేమే అంటూ పిచ్చమ్మగారు అమ్మ నోట్లో ముద్దలు పెట్టి తినిపించారట. పిచ్చమ్మగారు అమ్మ ఒడిలో పడుకునేవారు. ఒకసారి రేపల్లె చిన్నమ్మగారు, పెద్దమ్మగారు, కురమద్దాల మాల పిచ్చమ్మగారు, మాముడూరు వచ్చారు. ఆ సమయానికి చివటం అమ్మ కూడా అక్కడకు చేరుకున్నారు. చిన్నమ్మ తెల్లటి వస్త్రాలు, పెద్దమ్మ గోనెగుడ్డలు కట్టుకొని ఉన్నారు. అమ్మ అప్పటికే దిగంబరిగా ఉండేవారు. అప్పుడు అక్కడ జరిగిన సమారాధనలో 3 రోజులు వారంతా పాల్గొన్నారు. మాముడూరి బుచ్చమ్మగారి మఠానికి అమ్మ తరచూ వెళ్తుండేవారు. అలానే బుచ్చమ్మగారు కూడా తరచూ అమ్మ దగ్గరకు వస్తుండేవారు. అమ్మ బుచ్చమ్మగారికి ముద్దలు కలిపి తినిపించేవారు. చివటం అమ్మగారు మౌనంగా ఉండేవారు. మాముడూరి బుచ్చమ్మగారు కోపదారిగా ఉండేవారు. తిట్టేవారు, కొట్టేవారు కూడా. ఒక్కోసారి ఉన్మత్తుల వలె ప్రవర్తించేవారు. ఒకసారి అమ్మ ప్రసాదం పెడుతుంటే నీ ప్రసాదం నీవే ఉంచుకో అంటూ అమ్మగారి మీదకి విసిరేశారు. ఏమే అచ్చమ్మ, నీవు బ్రతికి ఉండగా నీ దగ్గరకు వస్తే నీ చెప్పుతో కొట్టు అంటూ రిక్షా ఎక్కి కూర్చున్నారు. బుచ్చమ్మగారు ఒక్కసారి అమ్మను వేళాకోళం చేస్తుండేవారు. అమ్మ భక్తులతో మీ అమ్మగారికే చెప్పట్టుకొని ఇల్లు తిరగటం ఇష్టం, నాకు శుభ్రంగా ఇక్కడే వస్తున్నాయి అనేవారు. ఒకసారి రామాలయంలో పుస్తకాలన్నీ చిందరవందరగా పారేసి అవి సర్దబోయిన కట్టా సత్యాన్ని కాలుతో తన్నారు. చివరకు వెళ్ళిపోబోతూ కట్టా సత్యాన్ని పిలిచి నిన్ను కొట్టినందుకు ఏమీ అనుకోకురా అని కంటతడి పెట్టి అమ్మను విడవద్దు అని హెచ్చరించారు. బుచ్చమ్మగారిని చూస్తుంటే బాబా దగ్గర ఉండే నానావల్లి గుర్తుకు వస్తారు. బుచ్చమ్మగారు ఎంత తిట్టినా, వేళాకోళం చేసినా, వస్తువులు గిరాటు వేసినా అమ్మ మాత్రం శాంతంగా మౌనంగా ఉండేవారు. చివటం అమ్మగారి కొడుకు సూరన్న గారికి బుచ్చమ్మగారే దగ్గరుండి పెళ్లి జరిపించారట. ఒకసారి అనంత ఏకాదశికి అమ్మ మాముడూరు వెళ్లారు. అక్కడ చివటం అమ్మ మాలపిచ్చమ్మగారు, బుచ్చమ్మగారు కలిసి అన్నదానము చేశారు. ఆ ఊర్లో జమీందారు గారు కూడా అదే సమయంలో భారీ ఎత్తున అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ చిత్రంగా అమ్మవాళ్లు చేసిన సంతర్పణకే జనం ఎక్కువ మంది రాసాగారు. అప్పుడు ఆ జమీందారు గారు ఆశ్చర్యపోయి వచ్చి అమ్మగారుల దర్శనం చేసుకున్నారు. అమ్మ గురించి బుచ్చమ్మగారు నాకింకా పచ్చి ఉంది, అమ్మలో పచ్చి లేదు అనేవారు. అమ్మ నిర్వాణానంతరం అమ్మలేరని బాధపడుతున్న పరవలి కరణంగారు కుటుంబ సభ్యులను బుచ్చమ్మగారు ఎంతగానో ఆదరించారు. వీరు బుచ్చమ్మగారి దర్శనానికి వెళ్లారు. ఎవరినీ దగ్గరకు రానేయకుండా తరిమేసే బుచ్చమ్మగారు, హైమా వాళ్ళు కరణంగారు అమ్మాయి, వస్తూనే రండే అని ఆదరించారు. ఎప్పుడూ దిగంబరంగా సంచరించని బుచ్చమ్మగారు హైమాకు మచిలీపట్నంలో చిలకలపూడి గుడి వద్ద దిగంబరంగా దర్శనమిచ్చి ప్రేమతో కౌగిలించుకొని తాను అమ్మ వేరు కాదన్నట్లుగా ఆదరించారు. తర్వాత వీరి ఇంటికి కూడా వచ్చి 2-3 రోజులు ఉన్నారు. మహాత్ములు ఒకరు శిష్యులను మరొకరు ఆశీర్వచనం కోసం పంపడం పరిపాటి. అమ్మ శ్రీ కట్టా సత్యంగారిని కురుమద్దాలలో మాలపిచ్చమ్మ గారు తపస్సు చేసిన మర్రి చెట్టు క్రింద ఒక రాత్రి ఒక పగలు ధ్యానం చేసుకోమని పంపించారు.
ఒకసారి శ్రీ విద్యానంద స్వాముల వారు అమ్మ దర్శనానికి వచ్చారు. రామాలయంలో అమ్మ దగ్గర కూర్చున్నారు. అమ్మగారి స్థితి సామాన్యమైన స్థితి కాదు. మీ పూర్వ పుణ్యం వలన అమ్మగారు మీ మధ్యన ఉంటున్నారు అన్నారు. స్వాముల వారిని చూడగానే వారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు అమ్మగారు. కొంతసేపు భగవద్గీత ఉపన్యాసం చెప్పి వారు వెళ్ళిపోయారు. ఒకసారి హఠయోగి అప్పారావు గారు అమ్మ దర్శనానికి వచ్చారు. ఈయన సాధురాం బాబాజీ గారి శిష్యులు. ఈయన నీటి మీద పడుకోవడం లాంటి యోగ ప్రక్రియలు చేసేవారు. అమ్మ ఆయన కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకున్నారు. అప్పుడు నా కాళ్ళు పట్టుకోకు, నీవు పండిపోయావు, నాకింకా పచ్చి ఉంది అన్నారు. కొత్తలంక యోగి గారి శిష్యులు వాడపల్లి బాబుగారు వీరు అమ్మను దర్శించడానికి వచ్చినప్పుడు అమ్మ ఒక గోతిలో సమాధి స్థితిలో ఉన్నారట. తర్వాత అమ్మ మెల్లగా మామూలు స్థితిలోకి వచ్చి వారిని పలకరించారట. అలంపురం బాబుగారు మొదటిసారి అమ్మ దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన అమ్మతో ఇలా అన్నారట, 7 మల్లె పువ్వులు బరువు ఉంటావనుకున్నాను, ఇంత బరువు ఉన్నావేమిటి అని. అమ్మ శరీరం ఒక్కొక్కసారి చాలా బరువుగాను ఒక్కొక్కసారి చాలా తేలికగాను ఉండేది. మరొకసారి అమ్మ సిద్ధాపురం వెళ్ళినప్పుడు కొల్లేరులో నావ ఎక్కడానికి నడిచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అమ్మను ఎత్తుకొని తీసుకువెళదామని 4 పైకి ఎత్తారట. కానీ అమ్మ మల్లెపువ్వు అంత తేలిగ్గా ఉన్నారట. మరొకసారి అలంపురం బాబుగారు అమ్మ దర్శనార్థం వచ్చినప్పుడు అమ్మ భిక్షపాత్రలో మట్టి కలిపి గోడకు మెత్తుతున్నారు. ఆయన అది చూసి, అమ్మ అవధూత కదా, గోడకు మట్టి మెత్తుకోవటం వంటి పనులు ఈమెకెందుకు అని మనసులో అనుకున్నారట. వెంటనే అమ్మ ఆ పని ఆపేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకు పాత్రల్లో మట్టిని తానే గోడకు మెత్తాలనిపించి ఆ పని ముగించారట. అమ్మ దీపావళి ముందు రోజు నాగయోగి గారికి శ్రీ విశయ్య పంతులు శ్రీ గోపాలకృష్ణుల ద్వారా కాషాయం రంగు తువ్వాళ్లు, కలాకండ, కొబ్బరి నూనె ఇచ్చి పంపారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో అమ్మ సమాధి చెందాక 14/11/82న విశయ్య పంతులు గారు వారి చెల్లి పట్టుపంచులు తీసుకొని వెళ్లారు. ఎవరిని లోపలికి రానియకుండా తలుపులు వేసుకొని లోపల ఉండేవారు నాగయోగి. వీరు అమ్మని స్మరించినంతనే తలుపులు తెరుచుకున్నాయి. ఎవరిని తనను తాకనీయని నాగయోగి వీరు తలస్నానం చేయిస్తానంటే అంగీకరించారు. వీరు స్నానం చేయించడంతోనే ఒళ్ళు తుడవనీయకుండా గబుక్కున లేచి వెళ్లి స్వయంగా పట్టుపంచ చుట్టబెట్టుకొని వెళ్లి కూర్చున్నారు. వీరు తీసుకువెళ్లిన ప్రసాదం ఎంతో ఇష్టంగా చేతి నిండా తీసుకుని తిన్నారు. అమ్మ సాధువులకు స్వయంగా సేవ చేసేవారు. ఒకసారి ఒక సాధువు గారు వచ్చారు. ఆయన భోజనం చెయ్యరు. ఉప్పుడు పిండి, ఉప్మా వంటిది తింటారు. అమ్మవారి కోసం స్వయంగా పిండి విసిరి ఉప్పుడు పిండి తయారు చేసి పెట్టారు. ఒకసారి పిఠాపురం బాబుగారు చెప్పటం వచ్చారు. సెలవు తీసుకుని వెళ్లిన వెంటనే మళ్లీ ఆయనకు అమ్మను చూడాలనిపించింది. తిరిగి వచ్చారు. ఆయన వెళ్ళాక అమ్మ భక్తులతో వెళ్లిన వెంటనే మళ్లీ వచ్చాడే, ఇక మళ్ళా రాడేమోనే అన్నారట. వెళ్ళిన వెంటనే మళ్లీ వచ్చాడే, మళ్లీ రాడేమోనే అన్నారట. అలాగే అమ్మ ఉండగా మళ్లీ రాలేదు. అమ్మ సమాధి అయిన తర్వాతనే వచ్చారు. పరుచూరి వెంకట్రామయ్య గారు గొప్ప పౌరాణికులు. శ్రీ వెంకట్రామయ్య గారు శ్రీ కరుటూరి నారాయణ మూర్తిగారే చివటంలోని రామాలయం కట్టించారు. అమ్మ నివాసమైన ఆ ఆలయంలోకి ఎందరో మహాత్ములు విచ్చేశారు. ఒకసారి పరుచూరి వెంకట్రామయ్య గారు శాస్త్ర ప్రవచనం చేస్తుంటే కరుటూరి నారాయణమ్మ గారిని తోడు తీసుకుని అమ్మ కూడా వెళ్లారు. అక్కడ వారి ప్రవచనం వినడానికి కొందరు సాధువులు వచ్చారు. అమ్మ వారందరికీ కరుటూరి నారాయణమ్మ గారి ఇంట్లో భోజనం ఏర్పాట్లు గావించారు. వెంకట్రామయ్య గారు అమ్మల మధ్య శాస్త్రచర్చ క్షుణ్ణంగా జరిగేది. శాస్త్రచర్చ చేసేటప్పుడు మాత్రం అమ్మ మాట్లాడేవారు. ఇతర సమయాల్లో వారితో అమ్మ ఏమీ మాట్లాడేవారు కాదట. పరుచూరి వెంకట్రామయ్య గారు అమ్మ ఒకే ఆకులో అన్నం తినేవారు. ఆకులో అన్నం 2 భాగాలుగా చేసి ఒకవైపు అమ్మ రెండవ వైపు ఆయన తినేవారు.
అన్నం తినేటప్పుడు ఒకరి వైపు మరొకరు తమ భాగంలోని అన్నం రెండో వారి వైపుకు నెట్టుకుంటూ తినేశారు. ఒకరి వైపు మరొకరు తమ భాగంలోని అన్నం రెండవ వారి వైపుకు నెట్టుకుంటూ తినేవారు. వెంకటరామయ్య గారింట్లో అబ్దికాల నాడు అమ్మ భిక్షపాత్రతో వచ్చి బ్రాహ్మణుల పంక్తిలో కూర్చొని భిక్ష స్వీకరించేవారు. పరుచూరి వెంకటరామయ్య గారు తాము దేహత్యాగం చేసే ముందు తమ శిష్యురాళ్లను అమ్మకు అప్పచెప్పారు. వారు అమ్మతో, అమ్మ, ఈ ముండలను విడిచిపోతున్నానే, వాళ్లను ఏం చేస్తావో అన్నారు. అమ్మ మౌనంగా అంగీకరించారు. తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాజమండ్రి వచ్చినప్పుడు అమ్మ తన భక్తులను ఆ సభలకు వెళ్లమని ప్రోత్సహించారు. అంతేకాక మంగమ్మ గారితో కలిసి అమ్మ కూడా ఆ సభలకు వెళ్లారు. గాంధీ గారు రాజమండ్రి వచ్చినప్పుడు కొందరు అక్కడకు వెళదామా అమ్మా అంటే, ఎందుకులే వద్దు అన్నారు అమ్మ. శ్రీ లక్ష్మణ యతీంద్రులు అమ్మను దర్శించినట్లుగా తెలియరాదు. కాని అమ్మ సమాధిని ఒకసారి దర్శించారట. దేశంలో కల్లా దిగంబరత్వం ఆధారంగా చేసుకొని ఉన్న ఏకైక అవధూత అమ్మ. అమ్మ నివాసం ఆలయమే. భాష యాస కావచ్చు, భావంలో అలాంటి మనిషి లేదు. అమ్మ సేవకుండే విలువ అనంతమైనది అన్నారు ఒక గొప్ప మహాత్ములు. శ్రీ చివటం అమ్మ 2వ అధ్యాయం సంపూర్ణం. అధ్యాయం 3. అవధూత శ్రీ చివటం అమ్మ. అమ్మ బోధ. 83వ పేజీ. అమ్మ మౌనమే నిజమైన బాధ, నిరంతరమైన బోధ. గురోస్తు మౌన వ్యాఖ్యానాం శిష్యోస్తి చిన్న సంశయ. పరబ్రహ్మను గూర్చిన నిజమైన వ్యాఖ్యానం మౌనమేనని, అట్టి గురువు యొక్క మౌనమే శిష్యుల సంశయాలను విచ్ఛిన్నం చేయగలదని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తుంది. అమ్మ కూడా అంతే. అమ్మ ఎప్పుడూ మౌనంగానే ఉండేవారు. అవసరమైన కొన్ని మాటలు మాత్రం మాట్లాడేవారు. అయినప్పటికీ అమ్మ కూడా సాయిబాబా వల్లే సందర్భానుసారంగా భక్తుల సాధనకు అవసరమైన సూచనలను అందించేవారు. అమ్మ నోటి నుండి వెలువడిన చిన్న చిన్న సామాన్య వాక్యాలే మహోన్నత సత్యాలు. విశ్వద్రష్టులైన వేద ఋషులు చెప్పిన వేదమంత్రాలు. అమ్మ రామాలయంలో కూర్చొని ఉండగా ఒకరోజు సూరమ్మ గారు, మాకు ఏమీ తెలియదమ్మా, మీరు మాకు ఏమీ చెప్పరు, మాకు ఇంక తెలిసేదెలా అని అమ్మను అడిగితే, చెబితే తెలిసేదే కాదే, చేస్తే తెలుస్తుంది. గురువుగారు అనేవారు, దారి చూపిస్తారు. ఆ దారిని నడిచి గమ్యం చేరవలసింది నువ్వే అన్నారు అమ్మ. గురువు మీద కేవలం భక్తి ఉంటే చాలదు, గురువు చెప్పినట్లు చెయ్యాలి. ఎలాగంటే, ఒక గొప్ప వైద్యుని మీద నీకు గౌరవం ఉన్నంత మాత్రాన నీ జబ్బు తగ్గిపోదు. అతడిచ్చిన ఔషధం సేవించాలి, పద్యం చెయ్యాలి. అలాగే ఇదిను అంటారు పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము. శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. దున్నపోతు ఎక్కి నాన్హేఘాటు దాటడం కంటే కూడా కష్టం అని శ్రీ షిరిడీ సాయిబాబా ఠాకూర్తో అంటారు. అమ్మ ఒకరోజు లక్ష్మీగారిని పిలిచి అక్కడ ఉన్న కొబ్బరికాయ కొట్టి తీసుకురమ్మన్నారు. ఆ కొబ్బరి చెక్కలు చూపిస్తూ, ఈ కొబ్బరిలా హృదయం స్వచ్ఛంగా ఉండాలే, ఏ సంకల్పాలు లేకుండా అన్నారు అమ్మ. మరి హృదయం అలా స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? దుక్కి దున్నాలే, దున్నకపోతే విత్తనమెలా వేస్తావు అన్నారు అమ్మ. ఒక భక్తురాలుతో, నాకు అర్థం కాలేదమ్మా అంటే, ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి అని చెప్పారు. అలానే మరొకప్పుడు అమ్మ పాదు పెట్టందే కాయెట్టా వత్తాదే అన్నారు. సాధన చేస్తే కానీ ముక్తి కలగదని అమ్మ భావం. కేవలం మహాత్ముల సన్నిధిలో ఉండడం వలన మాత్రమే ఆత్మజ్ఞానం కలగదు. శ్రీ సిద్ధారూఢ స్వామి అంటారు, మహాత్ముల సన్నిధిలో ఉండటం వలన మాత్రమే ముక్తి లభించేటట్లయితే అందరికన్నా ముందు మహాత్ములు కట్టుకున్న లంగోటాకు ముక్తి లభించాలి అని. సాధన పట్టు వీడకుండా చెయ్యాలంటే మొదట మన లక్ష్యం మీద ఏనలేని ప్రీతి ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటో
మనం దేనికోసమై పరితపిస్తామో స్పష్టమైన అవగాహన ఉండాలి. పూజ్య శ్రీ మాస్టారు గారు సాయి లీలామృతములో ఇలా చెప్తారు: ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం. ఇలా దేనికోసమో తపించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కాని రాదు. ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం, దాని పర్యవసనమే వైరాగ్యం. ఇట్టి తపనకు, అశాంతికి కారణం తనలోనే ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వం. అందరికూ మార్గం తెలుసుకోజూడడమే జిజ్ఞాసం. అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం సద్గురు సమాశ్రయం. వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన, ఆత్మ విచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు యశస్సు లగ్నమైపోతుంది. శరీరం ఆయన సేవకే అంకితమైపోతుంది. అదే గురుభక్తి. దాని వలన కలుగుతుంది. దేనిని కోరనవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. ఆత్మజ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం. నిరంతరం రామా రామా అనుకోమని చెప్పేవారమ్మా. రామా రామా అందామంటే మనసు నిలకడగా ఉండటం లేదు. ఏవో సంకల్పాలు వచ్చేస్తున్నాయి. ఎలాగమ్మా అని రంగమ్మ గారు అమ్మని అడిగితే, నువ్వు రామా రామా అంటూ కూర్చో, మనసు తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది అన్నారు అమ్మ. భాస్కరి అనే అమ్మాయి ఒకసారి అమ్మను ధ్యానం ఎలా చెయ్యాలని అడిగితే అమ్మ ఇలా చెప్పారు: మొదట ఓంకారం చేసి ఆ తర్వాత మనసులో రామా రామా అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానం నుంచి లేచేటప్పుడు కూడా ఓంకారం చెయ్యాలి. అప్పుడు చీపురు పెట్టి వాకిట్లో తుడిస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో అలా ఉంటుంది. ఓంకారం చేసేటప్పుడు మనసులోని అజ్ఞానం తొలగిపోతుంది. మరొకరితో అమ్మ ఇలా చెప్పారు: ధ్యానం బంగారు ముద్ద వంటిది. ధ్యానానికి మించినది ఏదీ లేదు. కాళ్ళు కడుక్కోకపోయినా పర్వాలేదే, రామా రామా అనుకోండే అనేవారు అమ్మ. భగవంతునికి కావలసినది అంతఃశుద్ధి కానీ బాహ్యశుద్ధి కాదు. ఒకసారి విశ్వయ్య పంతులు గారి చిన్న చెల్లి అమ్మతో, అమ్మ కుటీరం బయట అలికి ముగ్గు పెట్టేనా అని అడిగితే, వద్దమ్మా వద్దు, మీరు లోపల అలుక్కోండే అని చిన్నగా గొణుగుతున్నట్లుగా అన్నారమ్మ. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని అడిగిన భక్తునితో విసనకర్ర విసిరి, బాబు గాలి బయట ఉన్నదా విసనకర్రలో ఉన్నదా అన్నారు అమ్మ. భగవంతుడు పాలలోని వెన్నవలే సర్వవ్యాప్తంగా ఉంటాడు కానీ చిలికితే తప్ప వెన్న విడివడి కనిపించినట్లే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చెయ్యనిదే ఎట్లా కనిపిస్తాడు? ఒకరితో అంటారు అమ్మ. భగవంతుడు దూరంగా ఎక్కడో లేడురా, మన నోట్లోనే ఉన్నాడు. రామా రామా అనుకోరా అని నేను మీ కంఠనాళం కంటే దగ్గరగానే ఉన్నాను అని భగవంతుడు చెప్పినట్లు ఖురాన్ చెబుతుంది. నేను అంటే ఎవరో జాగ్రత్తగా గమనించమని చెప్తారు రమణ మహర్షి. అన్నింటిలోనూ అంతటిలోనూ విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే నేను అనే ఎరుకగా మనలోనూ ఉన్నదని గుర్తించి ఆ గుర్తింపును అనుక్షణం నిలుపుకోవడానికి ప్రయత్నించడమే సాధనంతా. కానీ మనలో చాలామందికి ఆధ్యాత్మిక లక్ష్యం మీద సరి అయిన విశ్వాసం, దానిని సాధించాలనే పట్టుదల ఉండవు. అటువంటి వారికి భగవంతుడెట్లా కనిపిస్తారు అని అడిగితే, అమ్మ 4 రూపాయలు సంపాదించాలని ఎలా ఆతృత పడతామో అంతకన్నా ఎక్కువ ఆతృత పడాలి అన్నారు. రామకృష్ణ పరమహంస కూడా దేవుడెట్లా కనిపిస్తాడు అని అడిగిన భక్తునితో, నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రాణభీతితో బయటపడాలని ఎట్లా కొట్టుకుంటావో అట్లా భగవంతుడి కోసం గిలగిలలాడితే కనిపిస్తాడు అంటారు. సాధనంటే చేటలో జొన్నలు పోసి ఆకుకూరలు కొనడం కాదే, భగవంతుని తెలుసుకోవాలని ఆత్మమథనం జరగాలి అన్నారు మాల పిచ్చమ్మ గారు. కోటికి పడగెత్తాలనుకున్నవాడు అనుక్షణము తన ప్రతి ఆలోచన ఇంకా డబ్బు సంపాదించడం కోసమే
ఎలా వినియోగిస్తాడో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అలాగే ప్రతి అడుగు ప్రతి ఆలోచన మన లక్ష్యం వైపుగా ఉండాలి అంటారు మాస్టర్ గారు. అమ్మ వృధా కాలక్షేపం సహించేవారు కాదు. ఒక భక్తురాలైన సంజయ్ గాంధీ మరణించిన వార్తలను పేపరు చదువుతుంటే ఎందుకే ఆ పేపరు గీత చదవరాదా అన్నారమ్మ. మనలో కూడా చాలామంది చదువుకున్నవారు వార్తాపత్రికలు చదవడం, రాజకీయాలు చర్చించడంలో తమ విరామ సమయాన్నంతా గడిపివేస్తుంటారు. దాని వలన మనకు జరిగేదేమీ ఉండదు. అంతేకాక మనసు ఎల్లప్పుడూ బాహ్య విషయాలపైనే ఉంటుందే, అదే అభ్యాసమైపోయి అంతర్ముఖం కావడం చాలా కష్టమవుతుంది. ఇంద్రియాలంటే ఏమిటి అని అడిగిన భక్తునితో అమ్మ ఇంద్రియాలు ఏనుగు, మనసు గుర్రం, ఇంద్రియాలు నరికట్టాలి అన్నారు. సుశిక్షితుడైన రౌతికే గుర్రం మాట వింటుంది. మనలాంటి వారు ఎక్కితే క్రింద పడేస్తుంది. మనసు కూడా అంతే. చిత్రమైన ఈ మనసును జాగ్రత్తగా గమనిస్తూ నేర్పుగా మన మాట వినేటట్లు మచ్చిక చేసుకోవాలి. గుర్రానికి అటు ఇటు చూడకుండా కళ్ళ మీద గంతలు వేస్తారు. మన మనసనే గుర్రానికి కూడా మార్గం తప్ప మరేమీ చూడకుండా గంతులు వేసి నడిపించాలి. ఈ గుర్రపు స్వారీయే సాధనంతా. అయితే ఏ లక్ష్యాన్ని సాధించాలన్న ఓర్పు కావాలి. శ్రీ షిరిడీ సాయి బాబా వారి గురువు బాబా తల బోడి చేయించి 2 పైసల దక్షిణ అడిగారట. ఒకటి నిష్ఠ, రెండవది సబూరి బోరిమి. సంతోషంగా ఆ 2 సమర్పించాను అంటారు బాబా. అలానే ఒకసారి సుందరాకాండ చదువుతున్న లక్ష్మీ గారితో అమ్మ ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండబట్టే ఆంజనేయుడు కార్యం జయించుకొచ్చాడు, లేకపోతే రామునికి మాట వచ్చేదే, సుగ్రీవునికి మాట వచ్చేదే, ఓర్పే దేముడు అన్నారు. ఒకరోజు రాత్రి అమ్మ కాళ్లకు నూనె రాస్తూ లక్ష్మీగారు సీతాదేవి ఎంత తెలివిగలదో అన్నారు. అప్పుడమ్మ సీతాదేవి భూలోకమాత, అమ్మ రాముని కోసమే అలా వచ్చింది అన్నారు. ఆంజనేయులు కూడా తెలివిగలవాడేనండి అని లక్ష్మీగారు హాస్యంగా అంటే, అమ్మ బంటు అంటే అలా ఉండాలి, ఆంజనేయులులాగా సేవ అంటే అలా చెయ్యాలి అన్నారు అమ్మ. త్వద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్న గీత శ్లోకానికి అసలైన అర్థం చెబుతూ నానా చందోర్కర్తో బాబా అంటారు, మీకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే చేసేది కాదు సేవంటే. గురు సేవ కోసమే తన శరీరం ఉన్నదని, దానిపై తనకెట్టి ఆధారము లేదని తలిచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు అని అలాంటి శిష్యుడైన దీపుకుని కథ శ్రీ గురుచరిత్రలో చదువుతాం. అటువంటి సత్యుషునికి సకల దేవతలు శ్రీ మహావిష్ణువు కూడా ఆధీనంలో ఉంటారు. అమ్మ చెప్పిన ప్రతి చిన్న మాట వెనుక ఎంతటి లోతుగల ఆధ్యాత్మిక రహస్యాలున్నాయో తరిచి చూచుకున్నప్పుడే మనం అమ్మను అర్థం చేసుకున్నట్లు. ఉపదేక్షంతి తేన జ్ఞానం జ్ఞాని నస్తత్వ దర్శన అనే వాక్యాన్ని శ్రీ సాయినాథుడు చెప్పిన అర్థం ఇంతవరకు ఏ భాష్యకారుడు చెప్పలేదు అంటారు మాస్టారు గారు. ఉపాధ్యేక్షంతితే అజ్ఞానం అంటూ బాబా ఇలా వివరిస్తారు. జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది, కానీ మాటలకు ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించటం సాధ్యం కాదు. పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధ అనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అందుకే అమ్మ వాచా ఏమీ బోధించేవారు కాదు, మాటలే మాయ అన్నారు అమ్మ. అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారికి అర్థమయ్యే సామాన్య భాషలో ముక్తిసరిగా 3 ముక్కలు చిన్న లోగొంతులో చెప్పేవారు. అయినప్పటికీ వారు వాక్కుకున్న శక్తి వలన వినేవారి సంశయం తీరి అమ్మ చెప్పదలుచుకున్నది చిత్రంగా అనుభవమయ్యేది. అమ్మ వాక్కు వేదవాక్కే. తత్వమసి అనే వేదవాక్యానికి అమ్మ చెప్పిన అర్థం ఎంత హృదయంగా ఉందో. తాను మసి అవడమే తత్వమసి అంటే అన్నారు అమ్మ. తాను మసి అవడం అంటే నేను వేరు జగత్తు వేరు అనే అన్యత్వ భావాన్ని కాల్చివేయమని, అన్యత్వ భావం
పోతే సర్వగతంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే మనలోనూ అనుభవం అవుతుంది. అందుకనే అమ్మ అంటారు, అహం బ్రహ్మాస్మి అంటే అర్థమేమని అడిగిన భక్తునితో అహం చస్తే బ్రహ్మమే అని. నిజానికి ప్రతివాడు బ్రహ్మస్వరూపే. కానీ అజ్ఞానం వలన తాను పరిమితుడైన వ్యక్తిగాను ప్రకృతి నుండి భిన్నుడుగాను అనుభవం పొందుతున్నాడు. తాను పరిమితుడనైన వ్యక్తిని అనే అహంకారాన్ని నిర్మూలించినప్పుడు మిగిలేది అంతా బ్రహ్మమే. నేను వేరు అనే భావాన్ని పోగొట్టుకోవడానికి బదులు కొందరు నేనే బ్రహ్మాన్ని అనే భావంతో అహం బ్రహ్మాస్మి అని నామజపం చేస్తుంటారు. అమ్మ అటువంటి పొరపాటుకు తావే లేకుండా స్పష్టంగా సులువుగా వివరించారు. తాను పరిమితుడును అన్న భావాన్ని పోగొట్టుకోవడానికి సంకేతమే యేసుక్రీస్తుకు సిలువ వేయడం అని గ్రాస్నిక్స్ అనే సాంప్రదాయం వారు చెప్తారు. అమ్మ కూడా యేసు రాముడు వేరు కాదే అంటారు. అంతటి అవగాహన ఉన్న అమ్మకు వీరి కులం వారు, ఆ మతం వారు అనే భావం అసలు ఉంటుందా? ఏ కులం వారైనా ఏ మతం వారైనా తన దగ్గరకు వచ్చిన, తప్పుకు తిరిగినా, నమస్కరించినా, ద్వేషించినా వారి పట్ల అమ్మ వైఖరిలో మార్పు ఉండేది కాదు. పేదవాడైన కుమ్మరిదాసు అమ్మ దగ్గరకు తరచూ వస్తుండేవాడు. అతడు తర్వాత క్రైస్తవ మతం స్వీకరించి అమ్మ వద్దకు రావడం మానేశాడు. ఆ విషయం భక్తులు అమ్మతో చెప్తే అమ్మ అన్నారు, పాపం ఏం చేస్తాడే, మనమంతా తవిడు బియ్యం ఇవ్వకపోతే అన్నారు. తల్లి తన బిడ్డ ఎక్కడైనా కడుపు నిండా తిని క్షేమంగా ఉండటమే కదా కోరుకునేది. అంతేకాదు మన సమాజంలోని అసమానతల వలన, అస్పృశ్యత వంటి దురాచారాల వల్లనే ఎంతమంది మతం మార్చుకోవడం జరిగిందన్న సత్యాన్ని అమ్మ చెప్పకనే చెప్పారు. మహాత్ముల బోధలను మనస్ఫూర్తిగా పాటిస్తే సంఘములో హెచ్చుతగ్గులు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా దేశం సుఖశాంతులతో అలరారుతుంది. ఒకసారి గోయమ్మ అనే హరిజన స్త్రీని పిలిచి అమ్మ తమ భిక్షపాత్రలోనే ఆమెకు అన్నం కలిపి పెట్టారు. అక్కడ వారు అదేమిటి మీ భిక్షపాత్రలోనే పెట్టారు అంటే, ఇది అలాగే పెడుతుందే అంతే అన్నారు. రాముడు, కృష్ణుడు అన్ని నామాలు ముద్ద అయిన దానినే విభూతి అన్నారు అని అమ్మ ఒక భక్తురాలతో చెప్పారు. నామ రూపాత్మకమైన జగత్తంతా ఏ చైతన్యంతో చేయబడి ఉందో ఆ చైతన్య స్థితే విభూని, భగవంతుని యొక్క అసలైన స్థితి. అదే విభూతి. అన్నింటినీ దహించి వేయగా మిగిలేది బూడిదయే కదా. కనుక విభూతిని పరమాత్మ స్థితికి సంకేతంగా తీసుకున్నారు. భగవంతుని ఏ నామంతోనైనా స్మరించవచ్చని, అన్ని నామాలు ఆయనవేనని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తుంది. అనుక్షణము ఈ భావాన్ని గుర్తుపెట్టుకోవడానికే విభూతిని భక్తితో ముఖాన ధరించేది. అయితే జన సంసర్గం వలన అంతా ఒకటే అనే భావం చెదిరి అన్యత్వ భావం బలపడుతుంది. అందుకే అమ్మ మనం అస్తమానము జనములో ఉండకూడదు, ఏవో గొడవలు వస్తాయి, జనంలోంచి తప్పించుకు తిరగాలే అన్నారు. రోడ్డుపై పోతున్న వారిని ఆసక్తిగా చూస్తున్న భక్తురాలితో అమ్మ అలా చూడకే, మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు అని బోధించారు. కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం. కన్ను మూసుకోవే, కన్ను ఎన్ని తంటాలు తెచ్చి పెడతాదే అన్నారు అమ్మ. కన్ను పెద్ద గుమ్మం అంటే అన్ని ఇంద్రియాల్లోకి ప్రధానమైనది కన్ను. కంటితో చూచిన దాని ప్రభావం మనసు మీద చాలా గాఢంగా ఉంటుంది. భిన్న భిన్న రూపాలను, వ్యక్తులను, సన్నివేశాలకు ఆసక్తితో చూడటం వలన తదనుగుణమైన మనోభావాలు కలుగుతాయి. అంతటా నిండి ఉన్నది ఒకే చైతన్యమనే స్మరణ మరుపుకు వస్తుంది. అందుకే అమ్మ కళ్ళు మూసుకోవే, రామా రామా అనుకోవే అంటారు. భాగవతంలోని అవధూత 24 మంది గురువుల నుంచి బోధను గ్రహించినట్లుగా అమ్మ ప్రకృతి నుంచి నిరంతరం బోధను గ్రహిస్తూ భక్తులకు కూడా అలా గ్రహించాలని చెప్పేవారు. ఒకసారి చెరుకును తెగి ఉంటే వాళ్ళ
వాళ్ళు లారీలో తీసుకువెళుతున్నారు. ఆ చెరుకులాగా మనము తెగి ఉండాలి. ఎప్పుడు వెళ్ళడానికైనా మనం కూడా తెగిన చెరుకులాగా సిద్ధంగా ఉండాలి అన్నారు అమ్మ. ఒక భక్తురాలుతో, అమ్మ, సంవత్సరాది అంటే పాత బుద్ధులు వదిలి క్రొత్త మొదలు పెట్టడమే అన్నారు. మన బట్టలు మాసిపోతే మళ్ళీ మళ్ళీ ఉతికి ఇస్త్రీ చేసి ధరిస్తాం. మన శరీరానికి రోజు రోజు స్నానం చేయించి శుభ్రపరుస్తాం. బాహ్యమైన వీటికే ఇంత శ్రద్ధ అవసరమైనప్పుడు మనలోని మన మనోగత భావాలను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రపరుచుకోవలసిన అవసరం లేదా? సంవత్సరాది రోజున మనం ఎంతవరకు ఈ ప్రయత్నం చేస్తున్నాం అని ఒకసారి పురావలోకనం చేసుకోవాలి. వదిలిపెట్టాల్సిన ఆలోచనలను వదిలిపెట్టి లక్ష్యసిద్ధికి అవసరమైన మంచి ఆలోచనలు మొదలుపెట్టాలి. కోపం వస్తే నీళ్ల మీద గీతలాగా ఉండాలి. ఎక్కువసేపు ఉండకూడదు. సాధువులకు కోపం వస్తే ఎక్కువ సేపు ఉండదే అనేవారు అమ్మ. దానికి కారణం ఏమిటని మాస్టర్ గారిని అడిగితే, మహాత్ములకు అహంకారం ఉండదు. లోక కళ్యాణానికై కర్తవ్యాన్ని నిర్వహించేందుకు అవసరమైనంత వరకే అహంకారం ఉంటుంది అన్నారు. ఒకసారి ఒక భక్తురాలు అమ్మతో, ఇక్కడికి వస్తూ పోవడం తప్ప మాకు ఏముంది అంటే, వర్తమైన వచ్చిందిటే అన్నారమ్మ. ఆత్మజ్ఞానాన్ని పొందడానికై అవసరమైనదంతా బోధించి అందుకు సాధన తప్ప వేరే మార్గం లేదని చెప్పి, సాధన ఎలా చేసుకోవాలో అందులోని మెళుకువలేవు అన్నీ అమ్మ తమదైన సులభ శైలిలో చెప్పేసి మిగిలినవన్నీ తమ ఆచరణ ద్వారా బోధించారు. కానీ రకరకాల సంస్కారాలతో జన్మించిన మనకు వాటిని ఆచరించడం అంత తేలికైన విషయం కాదు. అలా అని నిరాశ చెందవలసిన పని లేదు. మహాత్ముల దర్శనము, వారి ఆశీస్సులే కొంత కర్మక్షయాన్ని గావిస్తాయి. శ్రీ సిద్ధరూఢుల వద్దకు ఒక బిచ్చగత్తె వచ్చి భిక్ష అర్థిస్తే వారు, ఈమె మహాత్ములను హింసించి చంపింది, ఈమెను దూరంగా తరిమివేయండి అని చెప్పి వెళ్ళగొట్టారు. ఆమె ఆ విధంగా 6 జన్మలు గడపాల్సి ఉందని, తమను చూచిన మాత్రానికే ఒక జన్మ పరిహరించబడిందని అక్కడ వారితో చెప్పారు. అందుకే అమ్మ అంటారు ఒక భక్తురాలుతో, వచ్చావు కదమ్మా, గుమ్మం ఎక్కావు కదా, అదే చాలు. అమ్మ ఒకసారి లక్ష్మీ గారితో, ఇంకా కర్మ అంటే ఏమిటే, ఇక్కడకు వచ్చాక కూడా కర్మ ఎక్కడుంది అన్నారు. మహాత్ముల సన్నిధి కర్మక్షయం గావిస్తుంది. అందుకే మహాత్ములను జంగమ తీర్థాలు అన్నారు. అంటే నడిచే తీర్థక్షేత్రాలన్నమాట. ఒక మహాత్ములు కూడా లక్ష్మీ గారితో, అమ్మ సన్నిధి కాశీ, అమ్మనెప్పుడు విడిచిపెట్టకు, నువ్వింక ఎవరి దగ్గరకు వెళ్ళనవసరం లేదు అన్నారు. అమ్మ భక్తులతో చచ్చేదాకా వస్తుండండి అన్నారు. అంటే అమ్మ ఉన్నంత వరకు అని కాదు, మనం చచ్చేంత వరకు వస్తూనే ఉండాలని అమ్మ భావం. కారణం, మహాత్ముల శరీర త్యాగానంతరం కూడా వారితో మనకు గల సంబంధం కొనసాగుతూనే ఉంటుంది అంటారు శ్రీ రమణ మహర్షి. ఒక భక్తుడు అమ్మను, మలయాళ స్వామికి జన్మ ఉందట కదా, మీరు మా కోసం జన్మ ఎత్తుతారా అని అడిగితే, ఇది ఇక రాదు, ఇది ఇక జన్మకు రాదు, జన్మ లేదు అన్నారు. జరామరణ చక్రం నుంచి ఎప్పుడో బయటపడిపోయిన జీవన్ముక్తురాలు అమ్మ. అటువంటి వారు జీవించి ఉండేది లోక కళ్యాణార్థమే. ఒకసారి అమ్మ, మనలో 2 దొంగలున్నారు, ఒకటి నిద్ర, రెండవది తిండి. పొద్దుండగా తిండి కోసం తిరుగుతారు, రాత్రి అంతా నిద్ర. ఇలాగే కాలం గడిచిపోతోంది, ఇంకెప్పుడు దైవాన్ని చూచేది అన్నారు. ఇలానే శ్రీ సాయిబాబా కూడా మనల్ని హెచ్చరిస్తారు. మనమేమవుతాము, మట్టి మట్టిలోనూ గాలి గాలిలోనూ కలిసిపోతాయి, ఈ అవకాశం ఇక రాదు అని. మనం ఎందుకొచ్చాం, పిడకలేరుకోవడానికా అనిను. దాదాపు మనందరి జీవితాలు తిండి నిద్రల్లోనే గడిచిపోతున్నాయి. మనం జీవించేది మరణం కోసం మాత్రమే. వికల మనస్కుడైన వచ్చిన ఒక భక్తునికి అమ్మ గీత ఇచ్చి చదవమన్నారు. అతడు కర్మయోగం అనే అధ్యాయం చదువుతుండగా అమ్మ అతను ప్రక్కనే కూర్చొని, సారమైనదదే బాబు, యోగం లేని జీవితమంతా తప్పే అన్నారు. ఒక లక్ష్యపరంగా జీవితాన్నంతా మలుచుకోవడమే యోగం.
యోగం లేని జీవితం చుక్కాని లేని నాములాంటిది. ముముక్షువైన వాడు తన ప్రతిభావాన్ని, ఆలోచనను, వాక్కును, పనిని భగవంతుని తెలుసుకోవడమే లక్ష్యం వైపుకే మరల్చుకోవాలి. సాధన జీవితంలో ఒక భాగం కాక జీవితమే సాధనలో ఒక భాగమైపోవాలి అంటారు మాస్టర్ గారు. ఒక భక్తుడు ఒక పుస్తకం చదువుతుండగా అందులో ఒక వాక్యం ఇలా ఉన్నది: అన్నిటినీ మృత్యువు తినేస్తుంది. మృత్యువు తినేది ఏది అని ఈ వాక్యాన్ని మళ్ళీ చదవమని అమ్మ అన్నింటినీ మృత్యువు తినేస్తుంది, నిజమే, మరి మృత్యువుని తినేది రామనామమే అన్నారు. ఒక భక్తునికి అమ్మ మట్టి పాత్ర ఇచ్చి దానిలో రోజు అన్నం తినమని చెప్పారు. మట్టి పాత్రలో ఎందుకు అన్నం తినటం అంటే అమ్మ మనం తినేది మట్టి అని, ఎదుటివారికి పెట్టేదే మనకు మిగులుతుందని గుర్తుంచుకోవడానికి అన్నారు. అంటే ఏదైనా ఇతరులకు మనం పెట్టేదే మనకు పుణ్యరూపంలో వచ్చే జన్మకు మిగులుతుందన్నమాట. అమ్మ తన వద్దకు వచ్చే స్త్రీతో తరచూ దానం చేయమని చెప్తుండేవారు. ప్రొద్దున్నే పోయే లేయే అనకండే, రామా రామా అంటూ చెయ్యి చాచండే, దానం చెయ్యండే అనేవారు. అమ్మ భక్తురాలైన శాంతమ్మ గారు తనకు మనశ్శాంతి కరువైందని అమ్మతో చెప్పారు. అమ్మ యుద్ధాన్ని జయించాలి అని చెప్పి మాముడూరి బుచ్చమ్మగారి దగ్గరుండమని పంపారు. అమ్మ కట్టా సత్యంగారితో ఒకసారి మానవామానాలు లేకుండా ఉండాలి, అదే అపరిగ్రహ వ్రతమంటే అన్నారు. సాధారణంగా ఎవరి నుంచి ఏ వస్తువును తీసుకోకపోవడం అపరిగ్రహం అనుకుంటారు. దానికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది: తిట్టినా పొగిడినా చెలించక సమభావంతో ఉండగలగడం. అది ఎలా సాధ్యం అంటే పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారంటారు, ఒకడు నిన్ను తిట్టాడనుకో, అవమానించాడనుకో, అది నీ పట్ల వాడుకున్న వాడి భావమే. లేదు, ఒకడు నిన్ను పొగిడాడనుకో, గౌరవించాడనుకో, అది నీ పట్ల వాడుకున్న వాడి భావమే. రెండు వాడి భావాలే కానీ నువ్వు కాదు కదా. కానప్పుడు తిడితే బాధ కానీ పొగిడితే సంతోషం కానీ ఎందుకు? మానవమానాలు లేకుండడం అంటే అదే. తరచూ సినిమాలు చూసే అలవాటుండేది మంగమ్మ గారికి. తన భక్తులు సినిమాలు తమాషాలు చూస్తూ కాలాన్ని వృధా చేయడాన్ని నిరసించేవారు అమ్మ. చాలామంది ఆ అలవాటు మానుకున్నారు. కానీ మంగమ్మ గారికి ఏదైనా మంచి సినిమా వస్తే మనసు ఆగేది కాదు. ఒకరోజు అమ్మ మంగమ్మ గారిని పిలిచి, మంగి, ఈ రోజు నుంచి నీకు సినిమాకు వెళ్ళాలని అనిపించినప్పుడల్లా ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళవే అన్నారు. అమ్మ మాటల్లోని తీవ్రత కంటే అమ్మ సంకల్పంలోని తీవ్రత యొక్క ఫలితమో ఏమో, మంగమ్మ గారికి సినిమా చూడాలనే కోరిక అంతటితో అంతరించిపోయింది. క్షేత్రయ్య సినిమాకి వెళతానని అడిగితే ఎర్ర మంగమ్మనేమో ఆ 2 రూపాయలు ఇక్కడ రాముల వారికి వేసి వెళ్ళు అన్నారు. లక్ష్మీ గారినేమో నువ్వు నిరాకారం చూశావు కనుక సాకారం మానడానికి పొయ్యే అన్నారు. ఒకసారి కస్తూరి గారు సినిమాలు చూడకూడదని 8 మాసాల పాటు మానేశారు. తర్వాత స్నేహితులతో కలిసి మళ్ళీ సినిమాలకు వెళ్ళడం ప్రారంభించారు. రాగానే అమ్మ ఆమెతో, చూస్తే అన్నీ చూసి, లేకపోతే మొత్తానికి మానేసేయి, ఏదన్నా అనుకున్నాక ఆపకూడదు అన్నారు. అమ్మ భిక్షపాత్రలో కొంచెం అన్నం ఉంచి ధ్యానం చేసుకునే గదిలో ఉంచేవారు. అది ఎందుకమ్మా అంటే దైవం అనేక రూపాల్లో తింటాడే అన్నారు. లక్ష్మీ గారు ఎక్కడైనా ఆధ్యాత్మిక ఉపన్యాసం విని వచ్చి సంతోషిస్తుంటే అది పొరిగింటి కూర లాంటిదే అనేవారు. వినడం కూర అంత వినాలి, ధ్యానం అన్నమంత చెయ్యాలి అని చెప్పేవారమ్మా. విన్నది ఆచరించకపోతే వ్యర్థం. లక్ష్మీ గారు విన్నది ఆచరించకపోతే వ్యర్థం. లక్ష్మీ గారు ఒక సాధు పుంగవుని గూర్చి చెబుతూ, వారు చాలా మంచివారు అంటే, ఎవరో మంచివాళ్ళైతే మనకేమొస్తుందే, మనం మంచివాళ్ళు కావాలి అన్నారు. మనం మంచివాళ్ళు కావాలి అన్నారు అమ్మ. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, ఎక్కడికి తిరగకే అని అక్కడికి ఇక్కడికి అని పరిగెత్తడం ఎందుకు, అంతా ఇక్కడే ఉంది అని చెప్పారమ్మ. ఇక్కడున్న ఆనందం పెద్ద తిరుపతిలో లేదు, అక్కడున్న మేళతాళాలు ఇక్కడ లేవు అని అమ్మ ఒకరితో అన్నారు. అమ్మ నోటి నుంచి వెలువడిన ప్రతి వాక్యం ఒక వేద మంత్రం. ఎందుకంటే అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైన అవధూత యొక్క అనుభవం.
అవధూత యొక్క అనుభవం నుండి వెలువడినది కాబట్టి వాటిని శ్రవణం చేయడమే కాదు, మననం అంటే బాగా ఆలోచించి చేసి ఆచరించడానికి కనీస ప్రయత్నమైనా చెయ్యాలి. ఇదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అమ్మ జీవిత విధానమే ముముక్షువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, బోధ. అమ్మ బోధకు పరాకాష్ఠ వంటి ఒక ఉదాహరణ. అమ్మ అప్పుడప్పుడు అశుద్ధం తీసుకొని తినేవారట. పాకుడు పట్టి కంపు కొడుతున్న మురుగునీరు దోసులతో తీసుకొని త్రాగేవారట. ఈ సృష్టిలోని సకల చరాచర జడ జీవ వస్తు సముదాయమంతా బ్రహ్మమయమని, అన్నింటిలో అంతటిలో నిండి ఉన్నది బ్రహ్మమేనని అమ్మ ఏనాడు వాచా బోధించలేదు. అన్నాన్ని అశుద్ధాన్ని సమభావంతో భుజించగల అమ్మ ఆచరణయే ఆమెకు బోధకు. అన్నాన్ని అశుద్ధాన్ని సమభావంతో భుజించగల అమ్మ ఆచరణయే ఆమె బోధకు పరాకాష్ఠ. శ్రీ అవధూత చివటం అమ్మ చరిత్ర 3వ అధ్యాయం సంపూర్ణం. 94వ పేజీ. అధ్యాయం 4. అవధూత శ్రీ చివటం అమ్మ. అమ్మ మహాసమాధి. జన్మించిన ప్రతి జీవి మరణించవలసిందే, కానీ మహాత్ములు మరణించరు, సమాధి అవుతారు అని మహాత్ములు శరీరత్యాగం చేసినప్పటికీ నిత్యసత్యులే అని అంటారు. కారణం, వారు శరీరం ఉన్నప్పుడు కూడా దేహపరిమితులుగా ఉండరు. శరీరం త్యాగం చేసిన తర్వాత కూడా దేహంతో ప్రత్యక్ష దర్శనం ప్రసాదిస్తూనే ఉంటారు. తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. నా మట్టి మాట్లాడుతుంది, నా సమాధి సమాధానం చెబుతుంది అని సాయిబాబా అన్నారు. శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి, కానీ మృత్యువుపై విజయం సాధించిన మహాత్ములకు కాదు. అమ్మకు కూడా అంతే. కానీ శరీరంతో ఉండగా వారిని దర్శించి సేవించిన భక్తులకు మునపటిలా అమ్మ నిరంతరం కనిపించడం, మాట్లాడటం ఉండదు కనుక అది బాధకరమైన విషయమే. కేవలం మన కోసమైనా వారు మరికొన్ని రోజులు జీవించి ఉండకూడదా అనిపించడం సహజం. కానీ వారు ప్రకృతి ధర్మాలను అతిక్రమించరు. అయితే మనం మళ్ళీ కలుస్తుంటాం అని బాబా చెప్పినట్లు వారు అవసరాన్ని బట్టి మళ్ళీ మన కోసం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటారు. దాదాపు 60 సంవత్సరాల పాటు చివటంలోనూ పరిసర గ్రామాల్లోనూ సంచరించి తమ అవతార కార్యాన్ని నిర్వహించిన అమ్మ శరీరత్యాగం చేసే సమయం ఆసన్నమైంది. ఆమె తాము సమాధి చెందబోతున్నామని ముందుగానే చూచాయిగా తమ చెంతనున్న వారికి తెలియచేస్తూ వచ్చారు. సమాధికి కొన్నాళ్లు ముందు ఒక భక్తురాలుతో అమ్మ ఇక నువ్వు రాకే అన్నారట. తర్వాత 3 రోజులకు అమ్మ సమాధి చెందడం జరిగింది. ఒక భక్తునితో అమ్మ నా సమాధి ఇక్కడే జరుగుతుంది, కాలం దగ్గరకు వస్తుంది అన్నారట. మరొక భక్తునితో ఇది వెళ్ళిపోయాక కనిపిస్తుందిరా అసలు మకరందం అన్నారు. ఇది వెళ్ళిపోయాక కనిపిస్తుందిరా అసలు మకరందం అన్నారు. 7/6/81 ఆదివారం నాడు అత్తిలి హనుమంతరావు గారు తన సోదరులతో కలిసి అమ్మను దర్శించడానికి వెళ్లారు. మేము వెళ్లేసరికి అమ్మ రామాలయంలో గడప మీద తల వంచి పడుకొని ఉన్నారు. అప్పటికి వారం రోజుల నుండి జ్వరంతో ఉన్నారు. అమ్మ లేచి కూర్చుంటామంటే అక్కడ ఉన్న లక్ష్మీ గారు లేవడం ఎందుకమ్మా, మన హనుమంతరావు బాబే కదా అన్నారు. ఎవరు వచ్చినా లేవాలి అంటూ కూర్చున్నారు అమ్మ. అమ్మకు నమస్కరించుకొని కూర్చుంటే అమ్మ ప్రసాదం ఇచ్చి ఇక వెళ్ళొస్తారా బాబు అన్నారు. అక్కడ ఉంటే అమ్మకు ఇబ్బందిగా ఉంటుందని వెంటనే లేచి బయలుదేరాము. నేను రోడ్డు మలుపు తిరిగే వరకు వెనకకు తిరిగి అమ్మను చూస్తూనే ఉన్నాను. గడప మీద తల ఉంచి పడుకొని ఉన్న అమ్మ తల వెనుకకు వంచి నన్ను చూస్తూనే ఉన్నారు. గడపపై పెట్టిన తలను వెనుకకు వంచి చూడటం చాలా కష్టం. అయినా అమ్మ అలా చూస్తుంటే ఈ ప్రేమమూర్తిని మరలా ఇక చూస్తానో చూడనో అనిపించింది. నా మనసు శంకించినట్లు
ఆ మర్నాడు 8/6/81 సోమవారం రాత్రి అమ్మ సమాధి చెందారనే వార్త తెలిసింది అంటారు హనుమంతరావు గారు. తేతలి వాస్తవ్యులు బద్రీనాథ్ గారికి సరిగ్గా అమ్మ సమాధి అవుతున్న సమయంలో ఇలా స్వప్నం వచ్చింది. అమ్మగారి దగ్గర కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. అమ్మగారు భిక్షపాత్ర పట్టుకొని ఉన్నారు. అది కాశీ అన్నపూర్ణేశ్వరి చేతిలోని కొబ్బరి చిప్పలాగా ఉంది. కొంతమందికి స్వయంగా అమ్మగారే భిక్ష పెట్టి, బాబు ఇది పంచిపెట్టు అని నా చేతికిచ్చారు. అదే స్వప్నంలో అమ్మగారు ఉత్తర దిశగా దేహం వదిలి వెళ్లారని చెప్పారు. అక్కడ ఆకాశవాణి అమ్మగారు మీ గుర్చి అంత నెప్పులు బాధలు ఓర్చి చిరునవ్వుతో లేని ఓపిక తెచ్చుకొని తిరిగారని చెప్పింది. రాత్రి 12:05 ప్రాంతంలో ఈ కల వచ్చింది. సరిగ్గా అమ్మ సమాధి అయింది అదే సమయానికి. లలిత అనే ఆమెకు అమ్మ సమాధి చెందిన రాత్రి ఒక జ్యోతి ఆకాశం వైపు వెళ్తున్నట్లు దర్శనమైంది. అమ్మ సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు శ్రీ ఎం శ్రీరామమూర్తి గారు అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ అలా కూర్చొని ధ్యానం చేసుకో బాబు అన్నారు. ఆ రోజు ధ్యానంలో నా మనసు నిశ్చలంగా నిలిచి నాకు ఎంతో ఆనందం అనుభవమైంది. నేను ధ్యాన స్థితిలో ఉండగా అమ్మ శరీరం నుండి జ్యోతి ఆకారంగా కాంతి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహములో లీనమైన దృశ్యం స్పష్టంగా కనిపించింది. చివటములో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయములో ప్రతిష్ఠకై తీసుకువచ్చిన విగ్రహాలు రామాలయంలో ఉంచారు. సరిగ్గా విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజునే అమ్మ దేహాన్ని సమాధిలో ఉంచడమైంది అంటారు శ్రీరామమూర్తి గారు. సమాధికి 2 రోజుల ముందు సత్యంగారితో అమ్మ ఇటువంటి ఫోటోలు, అమ్మ పద్మాసనం వేసుకుని కూర్చున్న ఫోటో 100 ఫోటోలకు ఎంత ఖరీదు అవుతుంది అని అడిగారట. ఎందుకమ్మా అంటే మీరు తలొకటి తీసుకుంటారని అన్నారు. అలా అమ్మ రాబోయే తన నిర్వాణాన్ని సూచించడమే కాకుండా తనకు తన చిత్రపటానికి భేదం లేదని, ఇక ముందు పటం రూపంలో ఉన్న అమ్మను పూజించుకోమని చెప్పారనిపిస్తుంది. అమ్మ మిమ్మల్ని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏమిటమ్మా అలా ఉన్నారు అని అడిగితే ఇది పాల మీద పొంగులా వచ్చి పోతూ ఉంటుంది, ఇది ఇంతే అన్నారు. ఈ శరీరం పాల మీద పొంగులా వచ్చి పోతూ ఉండేదని, ఆత్మ నసర్వమని బోధిస్తూనే తన అవతార సమాప్తిని కూడా సూచించారు అమ్మ. అమ్మ మహాసమాధికి 2 రోజుల ముందు కట్టా సత్యంగారితో భగవద్గీత చదివించుకొని విన్నారు. అమ్మ కళ్ళు మూసుకొని పుస్తకం మధ్యలో పట్టుకొని పేజీ తిప్పారు. అవధూత శ్రీ చివటం అమ్మ 97వ పేజీ. అమ్మ కళ్ళు మూసుకొని పుస్తకం మధ్యలో పట్టుకొని పేజీ విప్పారు. అది సరిగ్గా 8వ అధ్యాయం 5వ శ్లోకం అంత్యకాలేచ అన్న శ్లోకం దగ్గర తెరుచుకున్నది. ఎవరైతే మరణ సమయములో నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో అట్టివాడు నా స్వరూపాన్ని పొందుతాడు అని ఆ శ్లోకార్థం. అమ్మ సరిగ్గా ఇది తీసి ఇచ్చారేమిటి అని అనిపిస్తూనే చదవటం ప్రారంభించాడు. అమ్మ గీత పూర్తిగా 18 అధ్యాయాలు చదివించుకొని విన్నారు. సాయంత్రం అయ్యింది. ఈ లోపున ఒకరు వచ్చి, అమ్మ మా అబ్బాయి ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళుతున్నాడు, కాస్త దయ ఉంచండి అని నమస్కరించుకొని వెళ్ళిపోయారు. ఈ లోపున ఇంకో వ్యక్తి వచ్చి, అమ్మ మా అమ్మ ప్రాణాపాయంలో ఉన్నారు, ఎక్కడో తుంగభద్ర నుంచి వచ్చాను, మీ చేతులతో కొంచెం ఉదకం దీవించి ఇవ్వండి అన్నాడు. పెద్ద సీసాతో నీళ్లు తెప్పించి దాన్ని చేత్తో పట్టుకొని కళ్ళు మూసుకొని దీవించి ఇచ్చారు. ఆ రోజు అమ్మగారి ఆరోగ్యం కొంచెం మెరుగైంది అనుకున్నారు సత్యంగారు. అమ్మ మీ ముఖంలో చిరునవ్వు ఇప్పుడు కనిపిస్తున్నది. నాకు చాలమ్మా, వస్తానులే అమ్మా అన్నాను, కానీ నాకు వెళ్ళాలని మనసుకు అనిపించలేదు. నేను వెళ్ళి అక్కడ వారి మనసు నొప్పించడం ఇష్టం లేకపోయింది. మర్నాడు నేను వెళ్ళలేదు. అంతే. ఆ రోజే సరిగ్గా రాత్రి 12:05 అమ్మ సమాధి చెందారని తెల్లవారి కబురు వచ్చింది అంటూ విలిపిస్తారు సత్యంగారు. 1981 మే 31వ తేదీ నుండి అమ్మకు జ్వరం వస్తూనే ఉంది. అంత జ్వరంలోనూ అమ్మ తన దైనందిన చర్యను యథావిధిగా కొనసాగించారు.
రోజు భక్తుల చేత భగవద్గీత చదివించేవారు. నడవడానికి ఓపిక లేకపోయినా ఎవరో ఒకరిని ఆసరాగా చేసుకొని వారి భుజంపై చెయ్యి వేసి నడుస్తూ భిక్ష చేసేవారు. జ్వరం తగ్గుతూ హెచ్చుతూ ఉండేది. బ్రహ్మం అనే భక్తుడు అమ్మకు హోమియో మందు వేసేవాడు. అయినా జ్వరం తగ్గకపోవడం వల్ల గ్రామంలోని జిన్నా అనే వైద్యుని పిలిచి వైద్యం చేయించారు. కానీ ఫలితం లేదు. తణుకు నుండి పెద్ద డాక్టర్ గారిని పిలుచుకు వస్తామంటే అమ్మ అంగీకరించలేదు. తర్వాత భక్తుల బాధ చూడలేక 7వ తేదీ అయితే తెచ్చుకోండే, డాక్టర్ గారిని తీసుకొచ్చుకోండే అన్నారు అమ్మ. అమ్మ నోట ఆ మాట రాగానే సూరమ్మ గారు కాలినడకన తణుకు వెళ్లి డాక్టర్ నరసింహారావు గారిని పిలుచుకు వచ్చారు. తీరా డాక్టర్ గారు వచ్చేసరికి అమ్మకు జ్వరం లేదు. ఎంత కష్టపడ్డానే, నాకు జ్వరం లేదంటే అన్నం తినిపించేశారే డాక్టర్ బాబు అన్నారు అమ్మ. డాక్టరు అటు వెళ్లిన కాసేపటికి అమ్మకు యథాప్రకారం జ్వరంతో మూలుగుతున్నారు. డాక్టర్ గారు వచ్చేసరికి జ్వరం లేకుండా చేసుకుంటారు. ఆయన వెళ్ళిపోయాక జ్వరం తెచ్చుకొని మూలుగుతారు. ఇలా అయితే ఎలా అమ్మా అన్నారు సూరమ్మ గారు. పోనీలేవే అమ్మా, ఈసారి డాక్టర్ గారు వచ్చినప్పుడు కూడా మూలుగుతానే లేవే అన్నారు అమ్మ. ఆ రోజు బ్రహ్మంగారు వస్తే అన్నం పెట్టి ఇచ్చి, నువ్వు అన్నం తిను బాబు, రేపు నువ్వు రావద్దు, ఎల్లుండిరా అన్నారు అమ్మ. అమ్మ తన పన్ను పీకించి సూరమ్మ గారికి ఇచ్చి దాచుకోమన్నారట. ఆ సూరమ్మ గారినే అమ్మ మాయ అనే పేరుతో పిలిచేవారు. మర్నాడు 8/6/81వ తేదీన అమ్మకు జ్వరం తీవ్రంగా ఉండడంతో భక్తులంతా ఆందోళన పడ్డారు. చివటములో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయములో ప్రతిష్టకు తెనాలి నుంచి తీసుకువచ్చిన వెంకటేశ్వర స్వామి దేవేరుల శిలా విగ్రహాలు రామాలయములో ఉంచి వెళ్లారు. 3 రోజులైంది. 3 రోజులు విగ్రహాలకు పూజలు జరిగాయి. బాబు ఇక్కడొద్దు, బాబుని కట్టబెట్టద్దు, వద్దు తీసుకువెళ్లి పొండి అని సప్తమి రోజు విగ్రహాలను రామాలయం నుండి ఊరేగింపుగా దేవాలయానికి పంపించారు. అమ్మ తన వద్ద ఉన్న భక్తులను ఊరేగింపుగా వెళ్లిరమ్మని పంపించారు. ఆ సాయంకాలం రాజమండ్రి నుండి 10 మంది అమ్మ దర్శనానికి వస్తే అమ్మకు జ్వరం తీవ్రంగా ఉండటాన వారిని రామాలయంలోనే కూర్చోబెట్టి అమ్మ ఫోటోలు చూపిస్తున్నారు. సూరమ్మ గారు అంతలో అమ్మ సూరమ్మ గారిని పిలిపించి, వాళ్ళు ఎంత దూరం నుండి కష్టపడి వచ్చారో వాళ్లను రమ్మనవే అన్నారు అమ్మ. వారు అమ్మను తృప్తిగా దర్శించుకున్నాక అందరికీ మామిడి పండ్లు ప్రసాదంగా ఇచ్చి పంపించారు. అంతలో తణుకు నుండి డాక్టర్ వచ్చారు. ఆయన అమ్మ కుటీరంలోనికి ప్రవేశించేసరికి అమ్మ గట్టిగా మూలగనారంభించారు. డాక్టర్ గారు అమ్మను పరీక్ష చేసి జ్వరం తీవ్రంగా ఉన్నదని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్లారు. అమ్మ రేపు ఆయన రావలసిన పని లేదు అని చెప్పారు. సాయంత్రం అమ్మ భగవద్గీత చదివించుకొని విన్నారు. చీకటి పడ్డాక తనకు పెరుగు అన్నం మామిడి పండు కావాలని అడిగారు. అవన్నీ పిసికి రసం గ్లాసులో ఇవ్వగా తీసుకున్నారు అమ్మ. రాత్రి గడిచే కొద్దీ అమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది. లక్ష్మీగారి ఒడిలో తలపెట్టుకొని, కృష్ణగారి ఒడిలో కాళ్లు పెట్టుకొని విఘ్నేశ్వరుని పటం క్రింద పడుకున్నారు. అమ్మ ఇక సమాధి చెందుతారని గ్రహించి ఏడుస్తున్న భక్తులతో, అమ్మ ఆడది కంటనీరు పెట్టకూడదే, ఇంటికి జయింకాదే, కంటినీరు కంటిలోనే ఉండాలి, పైకి ఏడవకూడదు, కంటనీరే కట్టలేదు మీకు, ఇన్నాళ్లు విన్నది ఏం చేశారే అంటూ చెంతనే ఉన్న లక్ష్మి, భాస్కరి మొదలైన వారికి ఆఖరి సందేశం ఇచ్చారు. పోట్లాడుకునేప్పుడు ఎవరైనా 2 అంటే 10 అనకూడదు, ఎప్పుడూ దృఢంగా ఉండాలి, ఏడవకూడదు, గుమ్మంలోకి వచ్చిన వారికి 1 ముద్ద చేతిలో పెట్టి మంచి నీరివ్వాలి, అలా అయితే పైకి పోతారు, ఈ గ్రామానికి చివటపురం అని పేరు వస్తుంది అని చెప్పారు. సుమారు రాత్రి 12 గంటలు కావస్తుండగా అమ్మ ఒక్కసారిగా మూలగటం మాని ఈశాన్య మూలగా చూస్తూ, వస్తున్నాను ఉండు అని గద్దించి పలికారు. అక్కడ ఉన్నవారితో కొబ్బరికాయ కొట్టి హారతి ఇమ్మన్నారు. అమ్మ హారతి ఇచ్చాక సరిగ్గా రాత్రి 12:05 భౌతిక శరీరాన్ని త్యజించారు.
అంటే 8/6/81 సోమవారం రాత్రి. తెల్లవారితే మంగళవారం. దుర్మితనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం నాడు అమ్మ మహాసమాధి చెందారు. క్షణాల మీద అమ్మ సమాధి చెందారన్న వార్త నలుమూలలా వ్యాపించింది. ఆఖరి దర్శనము కోసమై భక్తులు తండోపతండాలుగా రాసాగారు. వారి దర్శనము కోసమయ్యి అమ్మను కూర్చోబెట్టారు. చిత్రమైన విషయం ఏమిటంటే అమ్మ శరీరత్యాగం చేశాక అమ్మ శరీరములో అలౌకికమైన తేజస్సు క్రమంగా పెరిగి తెల్లవారేసరికి శరీరం అంతా విభూతి రంగులోనికి మారింది. వాడపల్లి బాబుగారు అమ్మ శిరస్సు మీద పుష్పాలను తొలగించి చూడగా కపాల భాగం చీలి రక్తం గడ్డకట్టి ఉంది. బ్రహ్మరంధ్రం గుండా ప్రాణత్యాగం చేసిన యోగీశ్వరులు అమ్మ. దూరాల నుంచి భక్తులు వచ్చి అమ్మను దర్శించుకున్నారు. ప్రేమను పంచే అమ్మ తమను విడిచిపెట్టి వెళ్లిపోయినందున కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మ సన్నిధిలో భజనలు సంకీర్తనలు జరిగాయి. అమ్మ దేహాన్ని విభూతితో అభిషేకించారు. రామాలయానికి 3 ప్రదక్షిణాలు చేసి అమ్మను రామాలయంలో కూర్చుండబెట్టారు. రామనామ స్మరణతో జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. అమ్మ దేహాన్ని పర్ణశాలకు ప్రక్కగా ఉన్న స్థలంలో సమాధి చేయడానికి నిర్ణయించారు. రాజమండ్రి నుంచి వచ్చిన సాధు స్త్రీలు వేదఘోష చేస్తుండగా 10/6/81 జ్యేష్ఠ శుద్ధ నవమి సాయంత్రం 4:25 అమ్మ దేహాన్ని సమాధిలో కూర్చుండబెట్టారు. అమ్మ సమాధి అయిన 8వ రోజుకు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టారు గారు చివటం చేరుకున్నారు. అమ్మను కోల్పోయి దుఃఖసాగరములో మునిగి ఉన్న అమ్మ భక్తులందరూ మాస్టారు గారిని చూడటంతోనే బావురుమని కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మ ఎక్కడికి వెళ్లిపోలేదని, చైతన్య రూపులయ్యి నిత్యసత్యులయ్యి అక్కడే ఉన్నారని అమ్మ నిజతత్వాన్ని వారికి బోధించి వారిని శాంతపరిచారు. ఇదివరకు అమ్మ తమ చేత్తో ప్రసాదం పెట్టేవారు. ఇప్పుడు అమ్మ తమ ఒడిలో ప్రసాదం పోసుకొని కూర్చున్నారు. ఎవరికి చేతనైనంత వారు తీసుకోవడమే అని చెప్పారు. మాస్టర్ గారు 11వ రోజు వరకు అక్కడే ఉండి సత్సంగ కార్యక్రమాలను నిర్వహించారు. 10వ రోజున మాస్టారు గారు అమ్మ సమాధి మీద అమ్మ ఫోటోను ఉంచి షోడశోపచార పూజ చేశారు. విసయ్య పంతులు గారికి ఫోటో స్థాన్ని అమ్మ ప్రత్యక్షంగా కూర్చొని దర్శనం ఇచ్చారు. మాస్టారు గారికి అమ్మ చేతితో తమను సృష్టించినట్లు అనుభవం అయింది. అక్కడున్న భక్తులందరికీ తాము అమ్మ సన్నిధిలో కూర్చున్న అనుభూతి కలిగింది. 18/6/81 గురువారం ఉదయం 9 గంటలకు శ్రీ మాస్టారు గారు అమ్మ సమాధి మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భక్తుల కోరికపై శ్రీ మాస్టారు గారు శ్రీ వాడపల్లి బాబుగారితోనూ భక్త సమూహంతోనూ కలిసి అమ్మ సమాధికి పూజ చేసి ఉత్తరపు దిక్కున ఒక గోతిని త్రవ్వించి దానిలో అమ్మ వాడిన పవిత్ర వస్తువులు నుంచారు. శ్రీ వాడపల్లి బాబుగారు అమ్మ సమాధి అయిన రోజు నుండి మందిర శంకుస్థాపన జరిగేదాకా ఉండి కార్యక్రమాలన్నిటినీ పర్యవేక్షించారు. అమ్మ సమాధి అనంతరం కూడా ఎందరో భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి ఊరట కలిగించారు. అర్హులైన భక్తులకు ఈనాటికి భౌతిక శరీరంతో దర్శనమిస్తున్నారు. అమ్మ జీవించి ఉన్నప్పుడు కూడా మనవలే శరీర పరిమితులు కారు. చివటంలోనూ వేరొక ప్రదేశంలోనూ ఏకకాలములో దర్శనమిచ్చిన అమ్మకు శరీరం అనేది ఒక ముసుగు వంటిది. అమ్మ తమ ఇచ్ఛానుసారంగా ఎప్పుడైనా శరీరాన్ని ధరించగలరు. అలాంటి వారికి మరణమెలా సంభవం? అందుకనే మహాత్ములు చనిపోరు, సమాధి అవుతారు అంటారు. సమాధి నుంచి బయటకు వచ్చి ఎప్పుడైనా యథేచ్ఛగా సంచరించగలరు మహాత్ములు. అమ్మ భౌతిక కాయాన్ని సమాధి చేసిన తర్వాత అమ్మ కుటీరం వద్ద కూర్చొని శోకిస్తున్న సూరమ్మ గారికి అమ్మ కూర్చునే చోట అరుగులో నుంచి ఒక అడుగెత్తు అమ్మ విగ్రహం పైకి వచ్చినట్లు దర్శనమైంది. ఒక శివరాత్రి రోజు సూరమ్మ గారికి తెల్లవారుజామున ఒక చిన్న పాప సమాధికి ప్రదక్షిణాలు చేస్తూ కనిపించింది. మళ్లీ చూస్తే ఎక్కడా కనిపించలేదు. వీరికే ఒకసారి అమ్మ ప్రక్కలో కూర్చొని లేవవేలే అని లేపుతున్నారు. అమ్మను చూస్తూనే పట్టరాని ఆనందం పొంగుకొచ్చి, అమ్మ
అమ్మ మీరిక్కడే ఉన్నారా అంటూ అమ్మను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశారు. అమ్మ క్రమంగా అదృశ్యమయ్యారు. చిన్నం, సీతామహాలక్ష్మి అమ్మ సమాధి అనంతరం తమకు కలిగిన అనుభవాలు ఇలా తెలిపారు. అమ్మ సమాధి అయిన 5వ రోజు తెల్లవారుజామున ప్రక్క మంచం మీద పడుకున్న నా కుమార్తెతో అమ్మగారు ఏదో మాట్లాడుతుండటం వినిపించింది. మాట వివరం తెలియలేదు. అంతలోకి నా కుమార్తె లేచి కూర్చొని అమ్మగారు వచ్చి నా దగ్గర కూర్చొని వెళ్లారే, వెడుతూ నా చేతిలో ఏదో ఉంచి గుప్పిడ మూసి వెళ్లారు అంది. లైటు వేసి చూస్తే ఆ అమ్మాయి చేతిలో మెరిసిపోతున్న కొత్త 20 పైసల నాణ్యం, కుంకుమ కనిపించాయి. అమ్మ సమాధి చెందారనే దుఃఖంలో ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ ఆ నిదర్శనంతో అమ్మ వెళ్లలేదు, ఇక్కడే ఉన్నారు అనే ఊరాట కలిగింది. ఆ నాణ్యము, కుంకుమ ఒక భరిణిలో ఉంచి పూజాపీఠం మీద పెట్టి హారతిచ్చాము. అమ్మ సన్నిధిలో సాధన చేసుకుంటూ అమ్మ ఆశ్రమంలో ఉంటున్న గీతమ్మ గారు తమ అనుభవాలు ఇలా చెప్పారు. ఒక రాత్రి నేను రామాలయం అరుగు మీద నిద్రపోతూ ఉన్నాను. రాత్రి 12 గంటలకు నన్ను 3 సార్లు ఎవరో తట్టగా మెలకువ వచ్చి చూచేసరికి అమ్మ భౌతికంగా అక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడ పడుకో కూడదే, రామాలయంలోకి వెళ్లి పడుకో, లోపల గడియ వేసుకో అన్నారు. నేను లేచి రామాలయంలోకి వెళ్లి కటకటాలు తలుపు గడియ వేసే వరకు అమ్మ అక్కడే నిలబడి ఉన్నారు. తర్వాత అంతర్ధానమయ్యారు. ఒకరోజు రాత్రి అమ్మ సమాధికి కొద్ది దూరంలో పడుకున్నాను. ఇంకా నిద్ర పట్టలేదు. అంతలో ఒక పాము వచ్చి అమ్మ సమాధి చుట్టూ తిరగడం చూశాను. నేను అమ్మ కుటీరంలో ధ్యానం చేసుకుంటున్నాను. సమయం రాత్రి 1 గంట అయ్యింది. నాకు అమ్మగారు ధ్యానం చేసుకునే చోటు నుంచి స్పష్టంగా ఓంకారం వినిపించింది. చూడగా అమ్మ భౌతికంగా తమ స్థానములో కూర్చొని ఓంకారం చేస్తూ కనిపించారు. ఆ దర్శనం సుమారు 1 గంట సేపు కొనసాగింది. అమ్మ సమాధి అయిన తర్వాత మండలారాధనకు 4 రోజుల ముందు రామాలయంలో ఆడవాళ్లు 4 చేరి పెద్ద గొడవగా మాట్లాడుతుంటే, ఈ గొడవలు ఇక్కడ కాదే, శ్మశానానికి వెళ్లి చెప్పుకోండే అని అమ్మగారు కుటీరంలో నుంచి కేకవేసినట్లు వినిపించింది నెక్కంటి రంగమ్మ గారికి. ఆమెకే ఒకరోజు అమ్మ కుటీరంలో ధ్యానం చేసుకునే చోట పడుకొని దర్శనమిచ్చారు. ఏమిటా, అమ్మ సమాధి చెందారు కదా, నేను కలగంటున్నానా అని కళ్ళు నులుపుకొని మరీ చూశారు. అమ్మ ఇటు నుండి అటు తిరిగి ఒత్తిగిలి పడుకున్నారు. కాసేపటికి క్రమంగా అదృశ్యమయ్యారు. అమ్మ సమాధి చెందిన తర్వాత చివటం వచ్చిన ఒక మహాత్ములు, సత్యమైన ప్రేమకు వియోగము లేదు, త్యాగమే దానికి గీటురాయి అని అమ్మ కుటీరంలో గోడ మీద వ్రాశారు. భక్తులు నిత్యసత్యులైన అమ్మను ఇలా స్తుతిస్తారు. మాతరం అచ్చిమాం నిత్యగోస్తనీ తట వాసినిం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం సర్వదా వ్రణమామ్యహం వందేహం సర్వకాలేషు శ్రీశైవ మఠవాసినిం మాతరం అవధూతాంభం శుద్ధ సత్వస్వరూపిణిం. అమ్మను చూచిన వారు, అమ్మ ఆదరణను పొందినవారు ఈనాటికి అమ్మ జ్ఞాపకాలతో అమ్మ తమపై చూపిన ప్రేమను, కరుణను తిరిగి తిరిగి గుర్తుకు తెచ్చుకుంటూ, అమ్మ సమాధిని దర్శించుకుంటూ శ్రద్ధాభక్తులతో అమ్మను సేవించుకుంటున్నారు. అమ్మ ఉండగా అమ్మను చూడగలిగే భాగ్యం లేనివారు కూడా ఎవరో చెప్పగా వినడం వల్లనో లేక అమ్మ చరిత్ర చదవడం ద్వారానో అమ్మను గురించి తెలుసుకొని అమ్మ యొక్క దివ్యమైన ప్రేమను అనుభవించి అమ్మ స్మరణలో జీవిస్తూ అమ్మ చూపిన మార్గములో నడవటానికి ప్రయత్నం చేస్తున్న భక్తులు ఎందరో దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఈనాడు. భౌతికంగా మన మధ్య తిరుగుతున్న మహాత్ముల యందు విశ్వాసం నిలపడం చాలా కష్టం. ఎందుకంటే మానవ నైజం వలన వారి యందు కూడా మనసు దోషాలను ఆపాదిస్తూ ఉంటుంది. అందువల్ల ఒక్కోసారి మన విశ్వాసం సడిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గురించే అమ్మ ఇలా చెప్పారు. అమ్మ మహాత్ముల దగ్గర కంటే సమాధుల దగ్గరే నాకు ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకమ్మా అని అడిగిన భక్తురాలతో, అమ్మ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడగటం, వారి చెప్పటం ఉంటుంది. కానీ సమాధుల దగ్గర అయితే చెప్పేదేమీ ఉండదు, మనసు ఏకాగ్రం చెందుతుంది అన్నారు. అమ్మ చరిత్రను ముగించే ముందు మాస్టారు గారు తొలి పలుకుల్లో చెప్పిన మాటలు మరొక్కసారి స్మరించుకుందాం.
మనకు గోచారమయ్యే అమ్మ భౌతిక దేహం కూడా మన పట్ల కరుణ వలన ఆమె ధరించిన ఆచ్ఛాదన మాత్రమే. ఒక స్థాయి వరకు మన సాధనకు భక్తికి ఆ రూపం సహకారియే. అయినా మరొక వంక ఆ రూపమే ఆమె అని మనం పొరబడడానికి అవకాశం కూడాను. అందుకే తమ నిజతత్వాన్ని మనకు ప్రకటన చేసే మహోన్నతము, కరుణాపూర్వము అయిన గొప్ప ఉపదేశము బోధ. ఆమె నిర్వాణము ఇప్పుడు చివటములో ఉన్నది. నిజమైన అమ్మ సమాధి చెందకు ముందున్న ఆమె రూపం అనన్యమైన రూపాల నుండి మన శ్రద్ధ ప్రేమలను తన వైపుకు మళ్లించుకునే ఉపకరణము మాత్రమే. అమ్మ సమాధి దగ్గర కూర్చున్నప్పుడు మన హృదయములో అనుభవమయ్యే పరిశుద్ధమైన శాంతి అమ్మ యొక్క నిజరూపం. మహనీయుల సన్నిధిలో కంటే వారి సమాధుల సన్నిధిలో ఎక్కువ శాంతి అనుభవం కావడానికి కారణమేమని అడిగిన భక్తులతో ఆమె చెప్పిన సమాధానమే ఆమె సమాధికి వర్తిస్తుంది. భౌతిక రూపం మరుగయింది కనుక మరొక భౌతిక రూపం వైపుకు పరిగెత్తే వారంతా నిజమైన అమ్మతత్వాన్ని గుర్తించినట్లే. అమ్మ భౌతికంగా ఉండగా ఎలా దర్శించేవారో సేవించేవారో అలానే ఇప్పుడు కూడా దర్శిస్తూ ఉండే భక్తులే నిజమైన భక్తులు. భక్తులు అలాంటి పరిపాకం చెందాలన్న ఆమె ఆకాంక్ష. ఇది నిజమైన శివమఠం కావాలే అని భక్తులతో ఆమె అన్న మాటలలో వ్యక్తమవుతుంది. ఓం తస్సత్. అవధూత శ్రీ చివటం అమ్మ జీవిత చరిత్ర సంపూర్ణం. అధ్యాయం 5. శ్రీ అవధూత శ్రీ చివటం అమ్మ సూక్తులు. తాను మసి అవడమే తత్వమసి, అహం చస్తే బ్రహ్మమే. రాముడు కృష్ణుడు అన్ని నామాలు ముద్ద అయినదే విభూతి. రాముడు కృష్ణుడు అన్ని నామాల ముద్ద అయినదే విభూతి. మృత్యువు తినేది రామనామమే. గురువు గురించి. గురువు అనేవారు దారి చూపిస్తారు. ఆ దారిన నడిచి గమ్యం చేరవలసిందే. నువ్వు సాధన గురించి పాదు పెట్టందే కాయట్టా వత్తాదే. ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి. రామా రామా అంటూ కూర్చో. మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది. ధ్యానం బంగారం ముద్ద వంటిది. ధ్యానానికి మించినది ఏదీ లేదు. మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు. కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం. యోగం లేని జీవితమంతా తప్పే. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. కాయలు కాయని చెట్టు క్రింద కూర్చోవాలే. వినడం కూర అంత వినాలి. ధ్యానం అన్నమంత చెయ్యాలి. భగవంతుని గురించి. యేసు రాముడు వేరు కాదు. ఓర్పు ఉండాలి. ఓర్పే దేముడు. ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేదే నేను. ఆ నేనే భగవంతుడు. తన గురించి తాను. ఇది ఇక రాదు, ఇక జన్మకు రాదు. ఇక్కడకు వచ్చాక కూడా కర్మ ఎక్కడుంటుంది. అవధూత శ్రీ చివటం అమ్మ చరిత్ర సంపూర్ణం.